నడుచుకోవాలో తండ్రి ప్రభా తెలియపరిచి తండ్రి ప్రభా నాయన యొక్క ఆదివారంలో తండ్రి ప్రభా మా అందరిని తండ్రి ప్రభా సంధించమడుచున్నాం తండ్రి. నాయన వాక్యమైన దేవానికే వందనాలు తండ్రి ప్రభా. ఆయన నీ యొక్క ఆత్మతో తండ్రి ప్రభా మమ్మల్ని సంధించమడుచున్నాం తండ్రి ప్రభా. ఆయన మేమేమైతే చేయాలో తండ్రి ప్రభా నాయన అవన్నీ తెలియపరచమడుచున్నాం తండ్రి. ఏ విధంగా నడుచుకోవాలో తెలియపరచమడుచున్నాం తండ్రి ప్రభా. నీకు ఆత్మతో తండ్రి ప్రభా నడిపించమని ప్రభా నాయన యొక్క ఆదివారంలో తండ్రి ప్రభా మొదటి నుంచి చివరి వరకు తండ్రి ప్రభా యొక్క ఆరాధనలో ఉండి నాయన నీ మమ్మల్ని నడిపించమని మా పేరు రక్షకుడని యేసు నామములో యొక్క ప్రార్థన అడిగి పెట్టుకొంచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. అలాగే మనందరం కూడా దేవుని ఆరాధిద్దాం. ఐ విల్ హ్యాండ్ ఓవర్ దిస్ టైమ్ టు వర్షిప్ టీమ్. Good morning. Okay. Hello. Hello. Check. Hello, check. Thank you. Yeah, good morning, everyone. Yeah, so let us take this time, let us all stand and let us praise God and worship God. Think about His goodness, His faithfulness, and for all the blessings which He has poured upon us. Yeah. కొద్ది సమయం మరి let's all think about His goodness, His faithfulness in our lives and praise Him and worship Him by singing this song. నా యేసుని సన్నిధిలో ఎంతెంతో హాయి. నా యేసుని సన్నిధిలోనే ఎంతెంతో హాయి, అది ఎంతెంతో హాయి. నేనానందింతును పగలు రేయి, నేనానందింతును పగలు రేయి. చెప్పండి పెట్టుకుంటా. నా యేసుని సన్నిధిలోనే ఎంతెంతో హాయి, అది ఎంతెంతో హాయి. నేనానందింతును పగలు రేయి, నేనానందింతును పగలు రేయి. యేసుని ఆలోకం ఎంతో సుందరం, ఎంతో ఆనందం, బ్రతుకంత ఆనందం. యేసుని ఆలోకం ఎంతో సుందరం, ఎంతో ఆనందం, బ్రతుకంత ఆనందం. నా యేసుని సన్నిధిలోనే ఎంతెంతో హాయి, అది ఎంతెంతో హాయి. నేనానందింతును పగలు రేయి, నేనానందింతును పగలు రేయి. పాపినైన నన్ను చూచి పరము వీడి భూమిలోకొచ్చి ప్రాణాలే బలిచ్చి పాపమే తొలగించి. పాపినైన నన్ను చూచి పరము వీడి భూమిలోకొచ్చి ప్రాణాలే బలిచ్చి పాపమే తొలగించి. తన నామము ఘనపరచుటకు నాకు సమయమిచ్చాడు, తన నామము ఘనపరచుటకు నాకు సమయమిచ్చాడు. సిలువ ధ్వజము పైకెత్తి లోకమంత చాటెదను, సిలువ ధ్వజము పైకెత్తి లోకమంత చాటెదను. యేసుని ఆలోకం
ఎంతో సుందరం, ఎంతో ఆనందం, బ్రతుకంతా ఆనందం. యేసుని ఆలోకం ఎంతో సుందరం, ఎంతో ఆనందం, బ్రతుకంతా ఆనందం. నా యేసుని సన్నిధిలోనే ఎంతెంతో హాయి, అది ఎంతెంతో హాయి. నేనానందింతును పగలు రేయి, నేనానందింతును పగలు రేయి. పరిశుద్ధ పరివారముతో పరవశించు ప్రదేశములో ప్రవేశించే అవకాశం పేదవానికిచ్చాడు. పరిశుద్ధ పరివారముతో పరవశించు ప్రదేశములో ప్రవేశించే అవకాశం పేదవానికిచ్చాడు. పావనాత్మ సన్నిధిలోనే ఆడిపాడి పరవశముంది, పావనాత్మ సన్నిధిలోనే ఆడిపాడి పరవశముంది. తరతరాలు తండ్రితోనే నేనానందింతును, తరతరాలు తండ్రితోనే నేనానందింతును. యేసుని ఆలోకం ఎంతో సుందరం, ఎంతో ఆనందం, బ్రతుకంతా ఆనందం. యేసుని ఆలోకం ఎంతో సుందరం, ఎంతో ఆనందం, బ్రతుకంతా ఆనందం. నా యేసుని సన్నిధిలోనే ఎంతెంతో హాయి, అది ఎంతెంతో హాయి. నేనానందింతును పగలు రేయి, నేనానందింతును పగలు రేయి. నా యేసుని సన్నిధిలోనే ఎంతెంతో హాయి, అది ఎంతెంతో హాయి. నేనానందింతును పగలు రేయి, నేనానందింతును పగలు రేయి. రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదునో, నీవే రాకపోతే నేనేమైపోదునో. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా. ఒంటరి పోరు నన్ను విసిగించిన
మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. Come on, church, let's take some more time to think about all His goodness and His love towards us, His unconditional love towards us. ఆయన గొప్ప ప్రేమ మన పట్ల ఒకసారి ఆలోచిద్దాం. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తార పర్వత సముద్ర ముల కన్నా గొప్పది. ఓ ఆకాశ తార పర్వత సముద్ర ముల కన్నా గొప్పది. ఓ యేసుని ప్రేమ ఆగమ్యానందమే హృదయము నిండెను. ప్రభుని కార్యములు గంభీరమైనవి, ఆగమ్యానందమే హృదయము నిండెను. ప్రభుని కార్యములు
ఆకాశతార పర్వత సముద్ర ముల కన్న గొప్పది. ఆకాశతార పర్వత సముద్ర ముల కన్న గొప్పది. సంకట సమయములో సాగాలేకున్నాను, దయచూపు నా మీద అని నేను మొరపెట్టగా. సంకట సమయములో సాగాలేకున్నాను, దయచూపు నా మీద అని నేను మొరపెట్టగా. వింటినంటివి నా మొరకు ముందే తోడు నుండు నంటివి, తోడు నుండు నంటివి. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము. ఆకాశతార పర్వత సముద్ర ముల కన్న గొప్పది. ఆకాశతార పర్వత సముద్ర ముల కంటే గొప్పది. దేవుని గృహములో సదా స్తుతించెదను, సంపూర్ణ హృదయముతో సదా భజించెదను. స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము. ఆకాశతార పర్వత సముద్ర ముల కన్న గొప్పది. ఆకాశతార పర్వత సముద్ర ముల కన్న గొప్పది. ఆకాశతార పర్వత సముద్ర ముల కన్న గొప్పది. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. నా యేసయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయా. ఎండిన
ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. Yes, Jesus, thank you for this time, oh God, Jesus. Thank you for this privilege you have given us, oh God, this morning to praise and worship you, Jesus. Father God, we believe that you are here in our midst, oh God. Forgive all the things which we have done not pleasing to you, oh God. Everything which is there in our hearts and minds not pleasing to you, Jesus. And you take control of rest of the service, oh God, Jesus. In Jesus' mighty name we pray. Amen. దేవుని నామములో వందనాలు. అలాగే మనందరం కూడా ఈ యొక్క దినాన లేచి నుంచినట్లయితే కీర్తనలు 119 చదువుకుందాం. Psalm 119 verses 33 to 40 చదువుకుందాం. అందరం కూడా బైబిల్స్ తెరిచినట్లయితే ఆర్ స్క్రీన్ మీద అయినా చూసినా కానీ కీర్తనలు 119 33 నుంచి 40 వరకు మనము చదువుకుందాం. మొదటి వచనం నేను చదువుతాను, ఆ తర్వాత వచనము మీరు చదువుతారు, కానీ చివరి వచనము అందరము కలిసి చదువుకుందాము. యెహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పము, అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును. నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము, అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారము నడుచుకొందును. నీ ఆజ్ఞల జాడను చూచి నేను అనుసరించుచున్నాను, దాని యందు నన్ను నడవచేయము. లోభము బట్టి నా కాక నీ శాస్త్రములను బట్టి నా హృదయము త్రిప్పము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులు త్రిప్పివేయము. నీ మార్గంలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. నీవిచ్చిన వాక్యము మనస్సులో భయం పుట్టించి నీ సేవకునికి దాన్ని స్థిరపరచము. నీ న్యాయ విధులు ఉత్తమములు, నాకు భయము పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయము. నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు, నీతిని బట్టి నన్ను బ్రతికింపము. ఆమేన్, ఆమేన్. అందరం దయచేసి కూర్చుందాం. మనందరం కూడా ఈ యొక్క సమయంలో ఈ యొక్క కీర్తనాకారుడు ఎంతో చక్కగా మనకి దేవుని యొక్క వాక్యమును గురించి బోధిస్తూ మనందరం కూడా ఆయన యొక్క కట్టడలను, ఆయన న్యాయ విధులను మనందరం కూడా ప్రాక్టీస్ చేయాలి అని చెప్తూ వస్తూ ఉన్నాడు. అయితే మనందరం కూడా ఈ యొక్క సమయంలో ఈ యొక్క మొదటి వచనం కనుక మనం చూసుకున్నట్లయితే 33వ వచనం కనుక చూసుకున్నట్లయితే, టీచ్ మీ ఓ లార్డ్ ద వే ఆఫ్ యువర్ స్టాట్యూస్ అండ్ ఐ హ్యావ్ కెప్ట్ ఇట్ టు ది ఎండ్ అనేసి తెలియపరుస్తున్నాడు. అయితే మనందరం కూడా ఈ యొక్క సమయంలో మనందరికీ కావాల్సింది ఏంటంటే దేవుని యొక్క స్టాట్యూస్, దేవుని యొక్క ప్రిన్సిపల్స్, దేవుని యొక్క కమాండ్మెంట్స్, దేవుని యొక్క పర్సెప్ట్స్. అయితే ఈ యొక్క 119 సామ్ మనం అందరం కూడా మనందరికీ తెలిసిందే. అయితే ఇందులో మనము ఇది వన్ ఆఫ్ ద లాంగెస్ట్ సామ్గా మనము చూస్తున్నాం.
అయితే హిబ్రూలో ఉన్న ఆ యొక్క 22 ఆల్ఫాబెట్స్లో ప్రతి ఒక్క భాగంలో ఈ 8 పోర్షన్గా అది డివైడ్ చేయబడి రాయబడి ఉంది. అయితే మనము ఈ యొక్క హే అనే ఒక భాగంలో మనము చూస్తున్నాం. అయితే ఈ యొక్క భాగంలో మనకి చాలా విషయాలు కీర్తనకారుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? టీచ్ మీ యువర్ వేస్ అనేసి చెప్తూ వస్తున్నాడు. అయితే మనందరం కూడా చాలామంది ఇక్కడ ఐటీలో ఉన్న వాళ్ళమే కదా, ఐటీలో ఉన్న వాళ్ళమే కాబట్టి అందరికీ తెలిసింది ఏంటంటే మనము ఏదైనా సరే చేయాలి అన్నా ఆర్ మేబీ ఎక్కడైనా వర్క్ చేయాలన్నా మనం ఫస్ట్ వర్క్ చేసేది ఏంటంటే వీ విల్ ఫాలో గైడ్ లైన్స్. ఆ గైడ్ లైన్స్ ఏంటి? మనకి రిక్వైర్మెంట్స్ ఆర్ ద గైడ్ లైన్స్. మనం ఎక్కడికి వెళ్ళి ఎక్కడ పని చేయాలన్నా కానీ ఆ యొక్క రిక్వైర్మెంట్స్, ఆ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ మనం పని చేయాలన్నా. అలాగే మన స్పిరిచువల్గా మనము ముందుకు వెళ్ళాలన్నా కానీ ఈ యొక్క వాక్యము బైబిల్ ఈజ్ నథింగ్ బట్ అవర్ రిక్వైర్మెంట్స్. ఒక క్రైస్తవునికి ఏ విధంగా నడుచుకోవాలో, ఏ విధంగా మనము మసులుకోవాలో ఈ యొక్క లోకంలో ఈ యొక్క రిక్వైర్మెంట్స్. అయితే అదే కీర్తనకారుడు అంటున్నాడు, టీచ్ మీ లార్డ్. ప్రభా, నేను ఈ యొక్క లోకంలో నేను నడుచుకోవాలి. ప్రభా, నాకు బోధించు, నాకు తెలియపరచు, నేను ఇవన్నీ కూడా నేను అబ్జర్వ్ చేసేలాగా నాకు సహాయం చేయి అనేసి కీర్తనకారుడు అంటున్నాడు. అయితే మనం చూసుకుంటే దేవుని యొక్క వాక్యము అది సత్యము. అయితే దేవుని యొక్క వాక్యం మనకు అనేక మార్లు ఏం చేస్తుంది అంటే మనల్ని అది కన్విక్ట్ చేస్తుంది, మనల్ని కన్విక్ట్ చేస్తాయి. అలాగే నాట్ ఓన్లీ ఇట్ విల్ కన్విక్ట్ మనల్ని, మనం ఏం చేస్తున్నామో, ఎలా నడుచుకుంటున్నామో, మనం తప్పు ద్రోవలు వెళ్తుంటే అది మంచి మార్గంలో నడవటానికి అది సహాయపడుతూ ఉంటుంది. అలాగే కూడా కాకుండా అది బాధలలో నెమ్మదిని దయచేస్తుంది. ఇట్ విల్ కంఫర్ట్ us as well. Not only it will convict us, it will comfort us, not only that it will counsel us. మనల్ని కౌన్సిల్ చేస్తుంది. మనం అనేక మార్లు మనల్ని కౌన్సిల్ చేస్తుంది. అలాగే మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. దినదినము మనం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మనం ఈ లోకం చూస్తుంది, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది, నువ్వు ఏ విధంగా ఉండాలి, దేవుని యొక్క బిడ్డలు ఏ విధంగా నడుచుకోవాలి, పరిస్థితులకి ఏ విధంగా మనం స్పందించాలి అనేసి అది క్లియర్గా తెలియపరుస్తుంది. అయితే మనందరం కూడా దేవుని యొక్క స్టాట్యూస్, దేవుని యొక్క ప్రిన్సిపల్స్, దేవుని యొక్క లా, దేవుని యొక్క కమాండ్మెంట్స్, దేవుని యొక్క ప్రామిసెస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. అందుకనే మనందరం కూడా దేవుని అడుగుదాం. కీర్తనకారుడు అడిగినట్లు, టీచ్ మీ ఓ లార్డ్, టీచ్ మీ యువర్ వేస్, టీచ్ మీ యువర్ ఇన్స్ట్రక్షన్స్, టీచ్ మీ యువర్ రిక్వైర్మెంట్స్ ఓ లార్డ్. నేను ఏ విధంగా నడుచుకోవాలి, నేను ఏ విధంగా నీలో నడుస్తూ నేను బలపడాలి, నీ కోసం సేవ చేయాలి అనేది మనము దినదినము అడుగుతా ఉన్నాం. అలాగే ఇంకా చూసుకున్నట్లయితే మనం ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము పైన మనము దృష్టి ఉంచుతామో, దేవుని యొక్క కట్టడల పైన, ప్రిన్సిపల్స్ పైన దృష్టి ఉంచుతామో, మనకి ఆటోమేటిక్గా దేవుడు ఏం చేస్తాడంటే హీ విల్ గివ్స్ అస్ అండర్స్టాండింగ్. హీ విల్ గివ్స్ అస్, మనకు అండర్స్టాండింగ్ అంటే విజ్డమ్. దేవుడు విజ్డమ్ని దయచేస్తాడు. ద మోర్ యూ ఫోకస్ ఆన్ హిస్ వర్డ్, హీ విల్ గివ్ విజ్డమ్. ఆయన జ్ఞానాన్ని, ఆలోచనల్ని, అండర్స్టాండింగ్ని ఆయన నీకు నాకు దయచేస్తాడు. ఎప్పుడైతే మనకి అవి దొరుకుతాయో మనం ఏం చేస్తామంటే ఆయన యొక్క మార్గాల్లో నడవటానికి మనకి సహాయపడుతూ ఉంటాయి. దేవుని యొక్క వాక్యం, హిస్ వర్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ వన్స్ ఇఫ్ యూ అబ్జర్వ్ హిస్ వర్డ్, హీ క్యాన్ comfort us, he will convict us, he will counsel us, he will revive us, he will encourage us. Word of God will wash us away from all our unrighteousness. అలాగే మనం చూసుకున్నట్లయితే it gives us wisdom how to live on this earth. It gives us wisdom how to live on this earth. Not only that, అలాగే ఆయన యొక్క వేస్ని కూడా తెలియపరుస్తుంది. ఏ మార్గంలో వెళ్ళాలో, దేవుని మార్గం ఏది, ఏది రైట్, ఏది రాంగ్ అనేది క్లియర్గా మనకు అర్థం చేసుకుంటూ ఉంటాం. అలాగే మనం చూసుకున్నట్లయితే ఏది వర్దియో, ఏది నాట్ వర్దియో కూడా తెలియపరుస్తుంది. అయితే మనం చూసుకున్నట్లయితే ఒక మంచి మాట అంటాడు ఇక్కడ. ఏమంటాడు అంటే, ప్రభువా నాయన, ఈ యొక్క లోకంలో వ్యర్థమైనవి చాలా ఉన్నాయి, నేను వ్యర్థమైన వాటిని దృష్టి ఉంచకుండా నీ యొక్క వాక్యము పైన నేను దృష్టి ఉంచడానికి నాకు సహాయం దయచి అంటాడు. అయితే మనం ఎప్పుడైతే ఆయన పైన ఫోకస్ చేస్తాం, ఆయన వాక్యం పైన ఫోకస్ చేస్తాం, మన యొక్క హృదయం కూడా మారిపోద్ది, మన యొక్క కనుదృష్టి మారిపోద్ది, మన చేసే ప్రతి ఒక్క చాయిసెస్ కూడా మారిపోతాయి. అదే యొక్క కీర్తనకారుడు ఎంకరేజ్ చేస్తూ
దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. అంటే ప్రభా, నేను ఎప్పుడు కూడా నీతిమంతుడుగా ఉంటూ నేను నిన్ను ఆరాధించే బిడ్డగా ఉండటానికి సహాయం చేయి. అదే చివరిగా మనం చూసుకున్నట్లయితే, బిహోల్డ్ ఐ లాంగ్ ఫర్ యువర్ పర్సెప్ట్స్ ఇన్ యువర్ రైచియస్నెస్ గివ్ మీ లైఫ్. నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు, నీతిని బట్టి నన్ను బ్రతికింపము అనేసి చెప్తూ వస్తున్నాడు. అయితే మనందరం కూడా దేవుని యొక్క కట్టడలను, ఉపదేశములను, ఆయన యొక్క వాక్యాన్ని, ఆయన యొక్క లాని, ఆయన యొక్క కమాండ్మెంట్స్ని, ఆయన యొక్క పర్సెప్ట్స్ని అన్నిటినీ కూడా మనము జ్ఞాపకం చేసుకుంటూ దినదినము మనము ముందుకు వెళ్దాం. అయితే మనందరం కూడా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఒక గైడ్గా ఉంటున్నాడు. అయితే ఇవన్నీ కూడా నాట్ ఓన్లీ ఇన్స్ట్రక్షన్స్, నాట్ ఓన్లీ రిక్వైర్మెంట్స్, బట్ ఇట్ విల్ ట్రాన్స్ఫార్మ్ అస్. ఇవన్నీ కూడా మనల్ని ట్రాన్స్ఫార్మ్ చేయటానికి, మనల్ని రూపాంతరం చెందటానికి మనకి సహాయపడుతుంది. మనందరం కూడా ఈ యొక్క దినాన అదే ఉద్దేశంతో దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాం. మనందరం కూడా ఈ యొక్క సమయంలో నూతన నిబంధన పాఠ్యభాగాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 43 నుంచి 46 వరకు మనము చదువుకుందాం. I request Sister Geeta to come forward and read John the Gospel chapter 12 verses 43 to 46. అలాగే ఆ తర్వాత సిస్టర్ సారా నవీన్ వచ్చి జేమ్స్ చాప్టర్ 3 verses 9 to 12 చదువుతారు. జేమ్స్ చాప్టర్ 3 verses 9 to 12. I request Sister Geeta to come forward and read John chapter 12 verses 43 to 46. ప్రైజ్ ది లార్డ్. జాన్ చాప్టర్ 12 43 to 46. వారు దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. అంతటా యేసు బిగ్గరగా ఇట్లా నేను, నా యందు విశ్వాసముంచువాడు నా యందు కాదు, నన్ను పంపిన వాని యందే విశ్వాసముంచుచున్నాడు. నన్ను చూచువాడు నన్ను పంపిన వానినే చూచుచున్నాడు. నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. అలాగే ఈ సమయంలో మనందరం కూడా జేమ్స్ చాప్టర్ 3 verses 9 to 12 చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9 నుంచి 12 వరకు. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9 నుంచి 12 వరకు చదువుకుందాం. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింపుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింపుము. ఒక నోటి నుండి ఆశీర్వాద వచనమును శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా, ఇలాగుండకూడదు. నీటి బుగ్గలో ఒక జల నుండియే తీయని నీరు చేదు నీరు ఊరునా? నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలీవ పండ్లనియు ద్రాక్ష తీగను అంజూరపు పండ్లనియు కాయున? అటువలనే ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్లను ఊరవు. ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించును గాక. థ్యాంక్ యూ సిస్టర్స్. అలాగే ఎవరైనా సరే ఏమైనా టెస్టిమనీస్ ఉంటే వచ్చి షేర్ చేసుకోవాలని ఆశిస్తున్నాను. ఇఫ్ ఎనీబడి హ్యాస్ ఎనీ టెస్టిమనీస్, ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కమ్ ఫార్వర్డ్ అండ్ షేర్ ద టెస్టిమనీస్. Linearly, we will have one special song. I request Sister Kumari to come forward and sing one special song. Praise the Lord, everyone. So, before that small testimony, so 26th నా బర్త్డే అయింది. దేవుడు ఇచ్చిన
ఒక్క సంవత్సరాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. సో అంతకుముందు మా అబ్బాయి బర్త్డే అయింది, దాన్ని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు. సో దినదినము మనం దేవుళ్ళు ఎదిగేటప్పుడు పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటాం. సో నా జీవితంలో అలాగే మారిపోయాను. చిన్నప్పటి నుంచి ప్రేయరే. టెన్త్ గ్రేడ్కి వచ్చేసరికి ఆర్ యూ హిందూ ఆర్ క్రిస్టియన్ అని నాకు దేవుడు మాట్లాడాడు నాతో. సో అప్పుడున్న పరిస్థితులను బట్టి ఐఎమ్ నాట్ క్రిస్టియన్, ఐఎమ్ హిందూ అని చెప్పాను. తర్వాత స్టడీ పోయింది 2 years. తర్వాత నన్ను క్షమించమని దేవునిలో అడిగి బాప్తీసం తీసుకున్నాను. ఆల్మోస్ట్ 25 years అవుతుంది. అప్పుడు డిసైడ్ అయ్యాను మరణం వరకు దేవునిలో నమ్మకంగా ఉండాలని. సో ఆ తర్వాత స్టడీ అయిపోయింది, మ్యారేజ్ అయిపోయింది, ఇక్కడికి వచ్చాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలను దేవునిలో నడిపించాలని ప్రార్థన చేశాను. దేవుడు ఏఎస్ఎఫ్ ద్వారా మంచి అవకాశాన్ని ఇచ్చారు. సో ఇప్పటి వరకు దేవునిలో కొనసాగుతూ దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు. సో ఈ అవకాశం ఇచ్చిన జానన్న సత్య సిస్టర్ కూడా దేవుని కృతజ్ఞతాస్తుతులు. సో ఏది ఏమైనప్పటికీ మనకున్నాయన్నీ ఆయన ఇచ్చినవే కాబట్టి, సో నాదంటూ లోకాన ఏదీ లేదే అనే సాంగ్ పాడుకుంటూ దేవుని స్తుతిద్దాం. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభు. లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం, నిలిచియున్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం, నిలిచియున్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా.
నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్. అలాగే మనందరం కూడా ఈ సమయంలో వాక్య భాగంలోనికి వెళ్దాం. లెట్స్ ఆల్ ఆఫ్ అస్ వెల్కమ్ ఎబిజ్నేజర్ ఐజక్ బ్రదర్ మన మధ్యలో ఉన్నారు. మనందరికీ పరిచయతులే. హీ ఆల్రెడీ షేర్డ్ విత్ అస్ 2 years. లాస్ట్ 2 years వచ్చారు. దిస్ ఇస్ ద థర్డ్ టైమ్ ఈస్ కమింగ్ విత్ అస్ అండ్ హీ ఈస్ గోయింగ్ టు షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యా, లెట్స్ వెల్కమ్ ఐజక్ బ్రదర్. దేవుని ఘనమైన నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ కూడి వచ్చిన వారందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. నన్ను ఎంతో ప్రేమతో ఆహ్వానించిన పాస్టర్ గారికి, అలాగే ఏఎస్ఎఫ్ సంఘానికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. వందనాలండి. ఒకళ్ళే చెప్పారు, థ్యాంక్స్ అండి. సో ఏదేమైనా కానీ మీ మధ్యలో ఈ ఉదయకాల సమయంన ఈ రీతిగా నేను ఇలా ఉండడాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. యాక్చువల్గా ఎప్పుడు ఈవినింగ్ వచ్చేవాడిని ఈ ఈవినింగ్ సర్వీస్కి. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఐమ్ కమింగ్. కానీ ఒకటి మాత్రం మారలేదండి ఈ సర్వీస్లో కూడా. ఏ సర్వీస్ అయినా కానీ అందరూ వెనకే కూర్చుంటారు తప్ప ఎదరు మాత్రం ఎవరు కూర్చోరు. బట్ ఇట్స్ ఏ డిఫరెంట్ వైబ్ ఇక్కడ మాత్రం. సో ఐఎమ్ వెరీ గ్లాడ్. ఏదేమైనా కానీ ఐఎమ్ గ్లాడ్ టు సీ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. నన్ను ఇదే ఫస్ట్ టైం చూడటం ఎంతమంది అండి? ఓకే, అందరూ ఫస్ట్ సర్వీస్ అనమాట అయితే. సో ఎనీవే, యాజ్ పాస్టర్ గారు ఇంట్రడ్యూస్డ్, మై నేమ్ ఈజ్ ఐజక్ అండ్ నేను ఏలూరులో సేవ చేస్తున్నాను. కర్మేల్ సెంట్రల్ చర్చ్ అనే చర్చ్లో నేను అసోసియేట్ పాస్టర్గా చేస్తున్నాను. మా నాన్నగారు ఎబినేజర్ గారు, హీ ఈజ్ వర్కింగ్ యాజ్ ఎ సీనియర్ పాస్టర్ దేర్. సంఘ స్థాపన, అదేవిధంగా బైబిల్ కాలేజ్లో టీచింగ్, ఈ రెండిట్లో నేను ఎక్కువగా ఇన్వాల్వ్ అయి ఉన్నాను. అండ్ ఇక్కడే డాలస్లోనే సిఎఫ్ఎన్ఏలో ఆ యూనివర్సిటీలో బైబిల్ కాలేజ్ కంప్లీట్ చేసుకొని దాని తర్వాత దేవుని పిలుపు మేరకు ఇండియాకు వెళ్ళిపోయాను. సో అక్కడి నుంచి ఐ వాజ్ జస్ట్ ఇన్ ఫుల్ టైమ్ మినిస్ట్రీ. దట్స్ అ బ్రీఫ్ అండ్ షార్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ మై సెల్ఫ్. అయితే ఈ ఉదయకాల సమయాన మీ అందరితో దేవుని వాక్యాన్ని పంచుకునే ముందు ఇందాక పాస్టర్ గారు ఒక మాట చెప్తున్నారు దేవుని వాక్యము గురించి. దేవుని వాక్యం ఏ విధంగా ఎలాగా మనల్ని శుద్ధులుగా చేస్తుంది, దేవుని వాక్యము ఆయన మాట మనల్ని ఏ విధంగా బలపరుస్తుంది అని ఆ పాస్టర్ గారు చెప్తున్నప్పుడు నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చిందండి. అదేంటంటే రీసెంట్గా నేను ఎంఆర్ఐ స్కాన్కి వెళ్ళాను. ఏం అవ్వలేదండి. జస్ట్ మొన్న ఏదో గేమ్ ఆడుతుంటే పట్టేసిందేమో ఏంటంటే మా చర్చ్లో ఒక రేడియాలజిస్ట్ ఉంటే ఆయన అన్నారు, రా ఒకసారి నేను ఐ జస్ట్ వాంట్ టు స్కాన్ ఏమైందో చూద్దాం అన్నారు. సరే అని దట్ ఈజ్ మై ఫస్ట్ టైం గోయింగ్ టు అన్ ఎంఆర్ఐ స్కాన్ రూమ్కి. సో యూనో ఎవరైనా ఎంఆర్ఐ స్కాన్కి ఇంతకుముందు వెళ్ళారండి? ఎవరైనా వెళ్ళిన వాళ్ళకి దే విల్ హ్యావ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అది ఎలా ఉంటుందని. నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు. దట్స్ ద ఫస్ట్ టైం ఐఎమ్ గోయింగ్ ఇన్ దేర్. వెళ్ళిన తర్వాత ఒక గౌన్ ఇచ్చారు, వేసుకోమన్నారు, కూర్చున్నాను, వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇట్ వాజ్ ఎ వెరీ ఇంటెన్స్ రూమ్. ఒక 5 minutesలో అయిపోతుందని చెప్పారు. దాని తర్వాత చేతులు కాళ్ళు కట్టేయలేదు. అది దాన్ని ఏమంటారంటే ఇట్స్ ఎ వెరీ స్ట్రాంగ్ మెటల్ కూడా కాదు, అది కార్డ్బోర్డ్లో ఉన్నాయి చేతులకి కాళ్ళకి. అండ్ దే పుట్ ఆన్ మై చెస్ట్ యాజ్ వెల్. అన్నిటి మీద పెట్టారు. చెప్పిన డాక్టర్ గారు చెప్పారు ఏంటంటే ఓన్లీ నెక్కే కాదు మొత్తం స్పైన్ తీసి నాకు పంపించి అన్నారంట. ఆయనేమో వేరే రూమ్లో కూర్చున్నాడు. నాకు తెలియదు ఇదంతా. తెలియకపోతే ఒక 5 minutesలో అయిపోతుందేమో అనుకున్నా. ఫస్ట్ 5 minutes బాగానే ఉంది, లోపలికి వెళ్ళా, అంతా బాగానే ఉంది. 7th minute అయింది, ఇంకా రావట్లేదు. 10 నిమిషాలు దాటిపోతుంది, ఇంకా రావట్లేదు మనోడు. ఏంటి నన్ను వదిలేసి వెళ్ళిపోయారా ఏంటి అని చెప్పి 15 minutes అయింది, ఎవ్వరు రాలా. ఇంకా 16th minute నుంచి నేను అరవడం స్టార్ట్ చేశాను. అక్కడ ఆ ఎంఆర్ఐ రూమ్లో చేసిన సీన్కి మొత్తం హాస్పిటల్లో ఉన్న అసలు ఎవరైనా ఉన్నారా ఇక్కడ, ఏం చేస్తున్నారు, అంతా బయట ఎక్కడున్నారని గట్టిగా అరుస్తుంటే అక్కడ కెమెరాస్ అన్ని స్పీకర్స్ ఉంటాయని నాకు తెలియదు. అదే ఫస్ట్ టైం, దిస్ ఈజ్ ఆల్ న్యూ. అప్పుడు ఒక స్వరం వినిపించింది, సార్ ఇంకొక 5 minutes, డాక్టర్ గారు స్పైన్ కూడా తీయమన్నారు, అందుకే లేట్ అవుతుంది, ఇంకొక 2 minutesలో అయిపోతుంది. దెన్ ఆ స్వరం నాకు ఇచ్చిన కంఫర్ట్ ఏ విధంగా ఉందంటే నాకు మామూలుగా లేదు. అసలు ఎంత పీస్ఫుల్గా అనిపించిందంటే ఐ వాజ్ స్టిల్ స్ట్రాప్డ్. నేను ఇంకా అదే దాంతో కట్టేసి ఉన్నారు, అదే నా బరువు అంతా దాని మీద ఉంది, అంతా ఇట్ వాజ్ స్టిల్ దేర్, నథింగ్ చేంజ్డ్. బట్ దట్ వాయిస్
వాట్ దే స్పోక్ చేంజ్ ద ఎంటైర్ సిచ్యువేషన్. అదే ఒక మానవుని స్వరము మాత్రమే మనం వినగలిగితే, అంత మన హృదయంలో నెమ్మది కలిగితే, దేవుని వాక్యంలో ఉన్న శక్తి, దేవుని మాట వినగలిగితే ఆ మాట ఇచ్చే నెమ్మది, ఆ మాట ఇచ్చే సంతృప్తి ఈ లోకంలో దేనితో కూడా పోల్చలేము. దేవునికి స్తోత్రం చెప్తామని. హల్లెలూయా. ఎంఆర్ఐ స్కాన్లకు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఏం కాదు, కానీ ఎవరో ఒకరిని పక్కన పెట్టుకుని వెళ్ళాలి. ఎనీవే, చిన్న ప్రార్థన చేసుకుంటే దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. అందరు తల్ల వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ, నమ్మకం కలిగిన తండ్రి, మీ బంగారు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, నా మాట కాదు కానీ మేము ఆదరించేది ప్రభువా, నీ వాక్యమే మమ్మల్ని ఆదరించేది ప్రభువా. నీ ప్రజలైన వారు, నీ బిడ్డలుగా ఉన్నవారు ప్రభువా, నీ మాట ద్వారా మా అందరినీ ఆదరించమని అడుగుతున్నాం ప్రభువా. నీ మాట ద్వారా మాకు సంతృప్తిని దయచేసి మాకు గైడెన్స్ని దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకొని వారికి కావలసిన ఆత్మీయ ఆహారాన్ని మీరే సమకూర్చమని వేడుకుంటున్నాను. మీ కృపలో వర్ధిల్లింపచేసి ఈ ఆరాధన ఆది నుంచి అంతం వరకు మీ అధ్యక్షతలో జరిగించమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. నా చిన్న సాక్ష్యంతో మొదలుపెట్టి నేను దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోతాను. ఇందాక చెప్పినట్లుగానే నేను ఇక్కడే అమెరికాలోనే బైబిల్ కాలేజ్ చేసిన తర్వాత నేను టోనీ ఎవెన్స్ గారి దగ్గర ఐ స్టార్టెడ్ వర్కింగ్ స్టార్ట్ అయింది. స్టార్ట్ చేసిన తర్వాత దే పెయిడ్ మీ ఎ గుడ్ శాలరీ. అంతా రెడీ అవుతుంది. నేను ఏదైతే అనుకున్నానో ఒక యంగ్ ఏజ్లోనే నాకు ఐ వాంటెడ్ టు హ్యావ్ ఎవ్రీథింగ్. నాకు ఒక ఓన్ అపార్ట్మెంట్ కావాలనుకున్నాను, వచ్చింది. దాని తర్వాత కార్ కావాలనుకున్నాను, వచ్చింది. డాలస్లో గ్రీన్ కార్డ్ అనుకున్నాను. ఆల్మోస్ట్ అబౌట్ దట్ స్పాన్సర్షిప్ వాజ్ అబౌట్ టు బీ రెడీ. ఇంకా నాకు తిరిగేంటి, ఒక 3 years బ్యాక్, 4-5 years బ్యాక్ నాకు ఇంకా ఏ ప్రాబ్లం లేదు, దిస్ ఈజ్ మై లైఫ్, నేను సెట్ అని అనుకునే టయానికి నా స్నేహితుడు ఒకతను ఫోన్ చేసి చెప్పిన మాట ఏంటంటే, నీ పిలుపు ఎక్కడ కాదు, దేవుడు నేను ఇండియాకి పిలుచుకున్నాడు, ఎప్పుడు వద్దాం అనుకుంటున్నావు అని. వెంటనే నేను అన్నాను, ఒక 45 సంవత్సరాలకో 50 సంవత్సరాలకో అప్పుడు వస్తాను, ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడే కదా జాబ్ వచ్చింది, ఇప్పుడులో రాను అని చెప్పాను. చెప్పిన తర్వాత అతను చెప్పిన మాట ఏంటంటే, నేను అలాగే అనుకున్నాను, దేవుని పరిచర్య అది తర్వాత చేద్దాము, కానీ నువ్వు నాకు ఎప్పుడు ఒక మాట చెప్తావు ఐజాక్, అదేంటంటే దేవుని పరిచర్య చేయాలని ఉంది, మీ తల్లిదండ్రులతో కలిసి చేయాలని ఉంది. నాకు కూడా ఎప్పుడు అలాగే ఉండేది. అది ఏమైంది అని అంటే, ఒక దినమున నిన్న రాత్రి మా ఫాదర్ చనిపోయారు. నాకు ఇప్పుడు మా నాన్నగారితో కలిసి పరిచయం చేయాలనుకున్నా నాకు ఆ సమయం లేదు. నీకు సమయము ఉండగానే సమయాన్ని వృధా చేసుకోవద్దు అని చెప్పి ఆ వ్యక్తి మాట్లాడినప్పుడు వెంటనే నా హృదయంలో దేవుడు మాట్లాడినట్లుగా అనిపించి ఆ దినమున ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టాను. ప్రభువా, నీ పిలుపు నా జీవితంలో ఉంటే ఆ పిలుపు నేను ఈ క్షణమే అనుభవించాలి, నాతో మాట్లాడు అన్నప్పుడు వెన్ ఎవర్ ఐ టేక్ ఎ డెసిషన్, వన్ థింగ్ ఐ విల్ ఆస్క్ ద లార్డ్ ఈజ్ కన్ఫర్మ్ మీ త్రూ యువర్ వర్డ్. నీ వాక్యము ద్వారా నీవు నాకు అది కన్ఫర్మ్ చేయి, ఆర్ ఎల్స్ ఐఎమ్ నాట్ గోనా డూ ఇట్. వచ్చేటప్పుడు ఇండియా నుంచి వచ్చేటప్పుడేమో రాబుద్ది కాల, ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళేటప్పుడేమో వెళ్ళబుద్ధి కావట్లా, ఏంటి పరిస్థితి అనుకొని when I started to pray, పరిశుద్ధ ఆత్మదేవుడు నాతో మాట్లాడిన మాట యెహోషువ గ్రంథం 1:1 నుంచి తీయక్కర్లేదని చెప్పేస్తాను. ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ మోసెస్, జాషువా ఎక్స్పీరియన్స్ ద కాల్. మోషే చనిపోయిన తర్వాత యెహోషువ దేవుని పిలుపుని అనుభవించాడు. లాంగ్ స్టోరీ షార్ట్, పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, నీ జీవితంలో ఏది మృతి పొందితే దేవుని యొక్క పిలుపుని నువ్వు అనుభవించగలవు. వాట్ ఇన్ యువర్ లైఫ్ హ్యాస్ టు డై సో దట్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద కాల్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్ అండ్ యూ వాంట్ టు డూ దట్ రైట్ నౌ అన్నప్పుడు, నా జీవితంలో ఏది మరణించాలి అని అనుకుంటున్న ప్రతిసారి కూడా అంతా బాగానే ఉంది, ఏంటి అని అనుకున్నప్పుడు ఐ వాజ్ రీడింగ్ ద హోల్ బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 1. అప్పుడు చదువుతున్నప్పుడు నాకు అనిపించిన మాట, దేవుడు నాతో పలికిన మాట ఏంటంటే, మోషే మంచివాడా చెడ్డవాడా? మీరందరూ మాట్లాడాలని లేదు, నాకు భయం వేస్తుంది, మీరు అందరూ అలాగొక్కళ్ళని చూస్తూ ఉంటే, ఇక్కడ నుంచి ఉంటే తెలుస్తుంది. బట్ ఎనీవే, మీరు మాట్లాడాలి. మోషే మంచివాడా చెడ్డవాడా? మంచివాడే, మంచి నాయకుడే, గొప్ప నాయకుడే. అయినప్పటికీ కూడా వాళ్ళందరూ ఎక్కడున్నారంటే, దే వర్ అట్ ద ఎడ్జ్ ఆఫ్ దేర్ ప్రామిస్ ల్యాండ్. దేవుడు వారికి అనుగ్రహించే ఆ యొక్క ప్రామిస్, ఆ యొక్క వాగ్దానపు దేశంలో వెళ్ళలేదు, అంచుల దగ్గర ఉన్నారు. కానీ ఆ వాగ్దాన దేశం వాళ్ళు అనుభవించాలి అని అంటే, మంచి విషయమైనా గొప్ప విషయమైనా గొప్ప భక్తుడైన మోషేని విడిచిపెడితే తప్ప
నువ్వు దేవుని యొక్క పిలుపుని, దేవుని యొక్క ప్రామిస్ని నువ్వు అనుభవించలేవు అని చెప్పి ఆ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడడం ప్రారంభించారు. అప్పుడు వెంటనే ఆ చదువుతున్నప్పుడు నాకు అనిపించిన మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు, నాకు ఇంకా గుర్తుంది అది, గెజీబోలో కూర్చున్నప్పుడు మాట్లాడిన మాట. Sometimes it's not only bad things that you have to let go. Sometimes it might be good things, it might be great things, it might be fascinating things that you have to let go so that you can experience the call of God, you can experience the promise of God in your life. అదే విధంగా దేవుడు ఆ రాత్రికాల సమయంలో నాకు అది మాట్లాడిన వెంటనే, నీ జీవితంలో ఏ మంచి విషయం మృతి పెడితే దేవుని పిలుపుని నువ్వు అనుభవించగలవు. ఆ వాగ్దానం, ఆ మాట నాకు వచ్చిన తర్వాత నెక్స్ట్ రోజు నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వెంటనే నేను కావాలనుకుంటున్న ఆ స్పాన్సర్షిప్ లెటర్ రెడీగా పెట్టారు అక్కడ. నా చుట్టూ ఉన్న కొలీగ్స్ అందరూ సెలబ్రేట్ చేయడానికి, నన్ను అందరూ చప్పట్లు కొట్టి వెల్కమ్ చేయడానికి రెడీగా పెట్టారు. రెడీగా పెట్టిన తర్వాత ఇంక ఇదే అనుకొని నేను వెంటనే వెళ్ళి ఆ ల్యాప్టాప్ పేపర్ ఓపెన్ చేస్తే పే చెక్ డబుల్ అయింది, స్పాన్సర్షిప్ చేస్తానన్నారు, ఇన్సూరెన్స్లన్నీ కవర్ చేస్తా అన్నారు. అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే టోనీ ఎవెన్స్ గారి దగ్గర నేర్చుకోవడం అంటే వన్ ఆఫ్ ద బ్లెస్సింగ్స్. ఇంతకంటే ఇంక ఏం కావాలి అని అనుకుంటున్న టైంలో పేపర్ మొత్తం చదువుతున్నప్పుడు టీయర్స్ స్టార్టెడ్ రోలింగ్ డౌన్ మై ఐస్. ఒకటే మాట, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే, ఆర్ యూ విల్లింగ్ టు లెట్ గో ఆఫ్ దిస్ గుడ్ థింగ్, దిస్ గ్రేట్ థింగ్, సో దట్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. ఆ టైంలో దట్స్ వన్ ఆఫ్ ద హార్డెస్ట్ డెసిషన్స్ దట్ ఐ ఎవర్ టుక్ ఇన్ మై లైఫ్. నేను అనుకున్నా ఇది నా వల్ల కాదు, నేను చేయలేనని. వెంటనే మా డాడీకి కాల్ చేసి, నాకు జాబ్ వచ్చింది ఏమంటారని చెప్పి, నేను నీకు సపోర్ట్ చేస్తా డాడీ, మినిస్ట్రీకి ఏం బాధ లేదు, ఎంతైనా నేను సపోర్ట్ చేస్తా, క్రూసైడ్లు పెడతావా లేదంటే ఇంకా చర్చెస్ కడతారా, కట్టండి, నేను డబ్బులు నేను సపోర్ట్ చేస్తా, ఇప్పుడు నాకు గ్రీన్ కార్డ్ వచ్చిందిలే అని, ఇంకా రాలేదని అప్లై చేయలేదు బట్ చెప్తున్నా. సో ఆల్మోస్ట్ ఇది అని చెప్పినప్పుడు వెంటనే మా డాడీ గట్టిగా నవ్వి, యూనో ఇండియన్ పేరెంట్స్ అందరికీ ఒక బేస్ వాయిస్ ఉంటుంది, ఆ బేస్ వాయిస్తో నాకు నీ డబ్బులు అక్కర్లేదురా అని అన్న తర్వాత నాతో మా డాడీ చెప్పిన మాట ఏంటంటే, ఐ డోంట్ నీడ్ యువర్ మనీ ఐజక్, ఎట్ ద సేమ్ టైమ్ గాడ్ డస్ నాట్ నీడ్ యువర్ మనీ, గాడ్ నీడ్స్ యూ. దేవుడికి నీ డబ్బులు అక్కర్లేదు కానీ దేవుడికి నువ్వు కావాలన్నారు. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ నాకు అప్పుడు అనిపించింది ఏంటి అంటే, ఓకే, ఐఎమ్ విల్లింగ్ టు గివ్ మనీ, ఐఎమ్ విల్లింగ్ టు త్రో సమ్ మనీ, త్రో సమ్ టైమ్, బట్ ఐఎమ్ నాట్ విల్లింగ్ టు గివ్ మై కంప్లీట్ సెల్ఫ్ టు ద లార్డ్. ఆ టైంలో నా అంత వేషధారిన మనిషి ఇంకొకతను లేడేమో అని అనుకున్నాను. ఎందుకనంటే ఐ డిడ్ దిస్ హోల్ థియాలజీ, ఐ డిడ్ దిస్ హోల్ సర్మన్స్, ప్రతి వారం అంతా చెప్పడమే, క్రీస్తు కోసం నువ్వు రాయబారిగా ఉండాలి, ప్రతి దినము యూ హ్యావ్ టు పికప్ యువర్ క్రాస్ అండ్ డై టు యువర్ సెల్ఫ్ అని ప్రసంగం చేసే నేనే, ఇఫ్ ఐ హ్యావ్ టు గివ్ మనీ ఐ డూ ఇట్ రాదర్ మీ గివింగ్ మై సెల్ఫ్ టు ద లార్డ్ అని అన్నప్పుడు, అది నాకు బలంగా పరిశుద్ధాత్మదేవుడు నాతో మాట్లాడినప్పుడు, లెఫ్ట్ ఎవ్రీథింగ్. 7 years of my life in States wrapped up in 4 days. 6th day, 7th day, సేమ్ డే నాకు ఏ రోజైతే ఆఫర్ లెటర్ వచ్చిందో సేమ్ డే ఐ గేవ్ మై రిజిగ్నేషన్ అండ్ ఐ లెఫ్ట్ బ్యాక్ టు ఇండియా. సో ఆ దినము వెళ్ళిపోయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు మళ్ళీ జస్ట్ విజిటింగే తప్ప ఐ నెవర్ లుక్ బ్యాక్, సేయింగ్ దట్ మా డాడీ ఒక మాట చెప్పారు, మినిస్ట్రీలోకి వచ్చిన తర్వాత చావు అయినా రేవైనా సేవేరా, ఇంకా దాన్ని మించి ఇంక నువ్వేమీ చేయకూడదు అని. సో నెవర్ లుక్ బ్యాక్, కెప్ట్ ఆన్ కంటిన్యూయింగ్, కెప్ట్ ఆన్ గోయింగ్. అలాగ వెళ్తున్న టైంలో యూనో యూ కెన్ బోస్ట్ అబౌట్ దిస్, నేను దేవుని కోసం ఇది చేశాను, దేవుని కోసం ఇది చేశాను, అండ్ ఐ వాజ్ కంప్లైనింగ్ టు ద లార్డ్ అబౌట్ దిస్. ప్రభువా నీకు తెలుసా నేను ఎంత వదులుకొని ఇక్కడికి వచ్చానో, ఇండియాకి వచ్చాను, అక్కడ మంచి అపార్ట్మెంట్ ఉండేది, ఇవన్నీ వదిలేసుకొని వచ్చాను, అండ్ ఐ వాజ్ క్రయింగ్ అబౌట్ ఇట్ అండ్ ఐ వాజ్ టాకింగ్ సాక్రిఫైస్ టు ద లార్డ్. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్పిన మాట, సాక్రిఫైస్ గురించి నువ్వు మాట్లాడుతున్నావా? ఇఫ్ యు ఆర్, ఇట్ ఈస్ హార్డ్ ఫర్ యూ టు లీవ్ అమెరికా అండ్ కమ్ టు ఇండియా, హౌ వుడ్ ఇట్ హ్యావ్ బీన్ ఫర్ మీ లీవింగ్ హెవెన్ అండ్ కమింగ్ డౌన్ టు యూ? నేనేదో చేశానని కాదు కానీ నీ దేవుడు చేసిన దాన్ని బట్టి మనం చేసేవారిగా ఉండాలి. ప్రెటీ మచ్ ఇదంతా ఎందుకు చెప్పానంటే, సమ్ టైమ్స్ మనం చేసిన దానిని బట్టి వీ కెన్ పోస్ట్ ఆర్ వీ కెన్ డూ లాట్ ఆఫ్ స్టఫ్, కానీ ద ఫోకస్ షుడ్ నెవర్ బీ అస్, ద ఫోకస్ షుడ్ బీ హిమ్, the focus should be Christ. When you keep him on the first place, when you look at him, that focus should guide you. That focus, looking to the cross, should give you a new perspective. Looking to the cross, lying down, beaten, bruised, rejected, and for him, you can do everything for him. It's not your sacrifice, it is his sacrifice that should guide you to a new place. It is his love that should guide you to a new direction. సో ఆయన మీద దృష్టి ఉంచేవారిగా ఉండాలి. ఈ రోజుల్లో చాలామందికి ఎలా ఉందంటే, ఇట్స్ ఆల్ అబౌట్ సెల్ఫ్.
ఇప్పుడు దేర్ గోల్ ఈజ్ ఆల్ అబౌట్ సెల్ఫ్ అయిపోయింది. నా గోల్ అంతా ఏంటంటే నేను సాక్రిఫైస్ చేశాను, నేను బలపడాలి. చర్చ్కి వచ్చేది ఎందుకు అని అంటే ఈ చర్చ్ అయితే కనుక నాకు బాగుంటుంది, నేను రిలీజియస్గా రాకపోతే కనుక నాకేదో ఆశీర్వాదాలు పోతాయి, లేదంటే ఇంకేదో అవుతుంది అని చెప్పి ద సెల్ఫ్ ఈజ్ ఆల్ అబౌట్ యూ 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 యూ. ట్రినిటీ అంటారు, ఫాదర్, సన్ అండ్ ద హోలీ స్పిరిట్, దట్స్ ట్రినిటీ. ఇప్పుడంతా దిస్ జనరేషన్ అండ్ ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, మోస్ట్ ఆఫ్ అస్, ఇట్స్ ఆల్ అబౌట్ అస్. వీ ఫాలో ఏ సెల్ఫ్ ట్రినిటీ, మీ, మై సెల్ఫ్ అండ్ ఐ, అంతే. ఫాదర్, సన్ అండ్ ద హోలీ స్పిరిట్ లేదు, మీ, మై సెల్ఫ్ అండ్ ఐ. అంతా నాకు మేలు జరుగుతుందా? చర్చ్కి ఎందుకు వెళ్ళాలి? నాకు ఆశీర్వాదాలు రావాలి. చర్చ్కి ఎందుకు, ఈ చర్చ్కి ఎందుకు వెళ్ళాలి? ఆ చర్చ్లో వర్షిప్ బాగుంటుంది, ఈ చర్చ్లో వర్షిప్ బాగోదు, అందుకే వెళ్ళను. వాట్ ఎవర్ దట్ ఈస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వర్షిప్ ఈజ్ నాట్ ఫర్ యూ, వర్షిప్ ఈజ్ ఫర్ గాడ్. దేవుని కోసం నీ వర్షిప్, నీకు నచ్చడం కోసం కాదు, దేవునికి నచ్చడం కోసం ఆరాధన ఉండాలి. ఇట్ అస్ సెల్ఫీ సాచురేటెడ్ సెల్ఫ్ సొసైటీ అయిపోయింది అందరం కూడా. సో అవర్ ఫోకస్ షుడ్ నెవర్ బీ ఆన్ అస్, అవర్ ఫోకస్ షుడ్ బీ ఆన్ క్రైస్ట్. పౌలు భక్తుడు చెప్తున్న మాట, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:4 చెప్తున్న మాట, గురి యొద్దకే నేను పరిగెడుతున్నాను. యూ కెన్ పుల్ అప్ దట్ వర్స్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:4 చెప్తున్న మాట ఏంటంటే, ఐఎమ్ రన్నింగ్ టువర్డ్స్ ద కాల్ టు ద అప్వర్డ్ కాలింగ్ అండ్ టు ద ప్రైజ్, టు ద గోల్. పౌలు చెప్తున్న మాట, నేను గురి యొద్దకి నేను పరిగెడుతున్నాను అనే మాట పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించిందండి. గురి యొద్దకే పరిగెడుతున్నాను. లాస్ట్ వీక్ ఈ సాటర్డే అంతా ఫుట్బాల్ గురించే కదా, అది ఐ వాజ్ జస్ట్ థింకింగ్ అబౌట్ ఇట్, వాచింగ్ ఇట్ అండ్ ఆల్ దట్ స్టఫ్. చూసినప్పుడు ఒక విషయం నాకు అర్థమైంది, ఎవ్రీ వన్ ఆర్ ట్రయింగ్ టు గో ఫర్ ద ట్రోఫీ. ఎవరికైనా ఈ సూపర్ బౌల్లో కానీ ఇదేనా, నాకు ఆ ట్రోఫీ కావాలి అని చెప్పి దానికోసం పరిగెడుతున్నారు. బట్ నాకు అర్థం కానిది ఏంటంటే, వాళ్ళు అంత కష్టపడి అంత చేసింది దేనికోసం అని అంటే, టు హ్యావ్ ఎ గోల్, నాట్ టు హ్యావ్ దట్ ట్రోఫీ. అఫ్ కోర్స్ ట్రోఫీ కావాలి అని, జస్ట్ గివ్ మీ లెట్ మీ క్లియర్ దిస్ అవుట్. గేమ్ ఆడుతున్న మధ్యలో అందరూ ట్రోఫీ మీద కళ్ళు ఉంటాయి, కరెక్టే. అలా అని చెప్పి గోల్ కొట్టకుండా ఫుట్బాల్తో ట్రోఫీని కొడితే ట్రోఫీ ఇస్తారా? ఇవ్వరు కదా. ద సేమ్ వే, గోల్ కొడితేనే నీకు ట్రోఫీ వస్తుంది. నీ బహుమానం కోసం పరిగెట్టుకు, గురి వద్దకు పరిగెట్టు, అప్పుడు బహుమానం వస్తుంది. సీక్ ye first the kingdom of God and his righteousness and then everything will be added unto you. ఈ రోజుల్లో అందరూ బహుమానాల కోసం పరిగెడుతున్నారు తప్ప ఆయన పిలుపు కోసం, ఆయన గురి దగ్గరికి పరిగెట్టలేకపోతున్నారు. Our goal should be him. My goal is to receive Christ. My goal is to serve him. My goal is to stay in a committed relationship with him. My goal is to live a holy life. My goal is to live and walk according to the statutes of his word. That should be our goal. Our goal has never been us. Our goal has to be him. ఒకళ్ళ ఆమెన్ చెప్పలేదండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఇప్పుడు చెప్తారండి. ఎనీవే, సో హెబ్రీలకు రాసిన పత్రిక చాప్టర్ 3 verses 1. హెబ్రీలకు రాసిన పత్రిక 3:1 చదువుదాం. చదువుదాం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పౌలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తులులను ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ we were talking about focus. మన దృష్టి దేవుని మీదే ఉండాలి అని, దేవుని మీదే ఉండాలి, క్రీస్తు మీదే ఉండాలి అని అన్నప్పుడు ఇట్స్ ఎ జనరల్ టర్మ్. కానీ ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్న మాట, ఈ హెబ్రీలకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు చెప్తున్న మాట, మనము క్రీస్తుని, అపోస్తులైన పౌలు మాట్లాడుతున్న మాట, క్రీస్తుని ప్రధాన యాజకునిగా లక్ష్యం ఉంచాలి. టుడే ఐ వాంటెడ్ టు ఫోకస్ ఎ ఫ్యూ మోర్ మినిట్స్ ఆన్ ద హై ప్రీస్ట్, జీసస్ బీయింగ్ అవర్ హై ప్రీస్ట్. ఆయనని ప్రధాన యాజకుడిగా మనం చేసుకునే వారుగా ఉండాలి. ఆయనే మన ప్రధాన యాజకుడు. ఆయన మనం ప్రధాన యాజకత్వంలో ఉన్నాము కాబట్టే మనకి ఆశీర్వాదాలు. ఆ ప్రధాన యాజకత్వంలో ఉండకపోతే కనుక ఏ రకమైన ఆశీర్వాదాలు కూడా మన జీవితంలో రావు. ఆయనని ప్రధాన యాజకునిగా కలిగి ఉన్నవారముగా, ఆయన ప్రజలముగా మనం ఉండే వారంగా ఉండాలి. ఇక్కడ ఈ ప్రధాన యాజకుడు, ఈ మాట చదివితే అపోస్తులను ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచాలి అంటే యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద హై ప్రీస్ట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అలా లక్ష్యము ఉంచే వారిగా ఉండాలి. ఈ మాట చదువుతున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఓల్డ్ టెస్ట్మెంట్ టైంలో మనం చదివితే
ఆ ప్రధాన యాజకునికి ఉన్న పరిచర్య ఏంటి, లేదా ప్రధాన యాజకుని యొక్క మినిస్ట్రీ ఏంటి అని ఆలోచిస్తే ఇట్స్ ఎ 2-fold మినిస్ట్రీ. ఆ 2-fold మినిస్ట్రీ ఏంటంటే, పాత నిబంధనలో దేవునికి మనుష్యునికి మధ్యలో ప్రధాన యాజకుడు ఉండి హోలీ ఆఫ్ హోలీస్ దగ్గరికి వెళ్ళి దేవుడు ఏదైతే విషయాలు చెప్తాడో అది జనాలకి చెప్తూ, అదే విషయంలో జనాలు ఏదైతే అవసరాలు అయితే ఉన్నాయో, దేవుని ప్రజలకి ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ తీసుకెళ్ళి దేవునికి చెప్తూ, ఇది ఈ మధ్యవర్తిత్వం చేసేది ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రీస్ట్. అది జూయిష్లో మన హై ప్రీస్ట్ అంటారు. యేసు ప్రభు వారు నూతన నిబంధనలో ఆరోహణ అవ్వక ముందు, న్యూ టెస్ట్మెంట్ ముందు వి సీ 3 హై ప్రీస్ట్. చాలామంది ఉంటారు కానీ ముగ్గురు వీఆర్ వెరీ ఫెమిలియర్. ఏరన్ ఒకళ్ళు, ఇంకొకటి ఎలియాజర్ ఒకళ్ళు, ఇంకొకటి ఫినిహాస్. ఈ ముగ్గురు హై ప్రీస్ట్ని మనం చూస్తాం. ఇట్స్ అన్ ఆర్డర్. అదేవిధంగా న్యూ టెస్ట్మెంట్ టైంలో ఇంకా మనకి హై ప్రీస్ట్ అనేవాళ్ళు ఎవరో కూడా లేరు. జీసస్ బికేమ్ ద హై ప్రీస్ట్. ఎందుకు జీసస్ బికేమ్ ద హై ప్రీస్ట్ అంటే, దట్ ఓల్డ్ హై ప్రీస్ట్ హ్యాస్ ఫెయిల్డ్. వాళ్ళు దేవునికి మనుషులకి ఉన్న సంబంధం ఏదైతే ఉందో, అక్కడ పాపాలు ఏదైతే చేస్తున్నారో, లేదంటే వాళ్ళు వచ్చే సాక్రిఫైసెస్ ఏదైతే ఉన్నాయో, దోస్ సాక్రిఫైసెస్ జస్ట్ కవర్డ్ ద సిన్ బట్ నెవర్ వైప్డ్ అవుట్. జస్ట్ అది కప్పి ఉంచింది అంతే తప్ప, ఈ నూతన నిబంధనలో క్రీస్తుని ప్రధాన యాజకునిగా చేసుకున్న ప్రతి ఒక్కరి జీవితంలో, ఆయన ప్రధాన యాజకుడిగా కలిగి ఉన్న మన జీవితంలో పాపములు కప్పబడలేదు, కానీ పాపములు అన్నీ కూడా క్లీన్ అవుట్ చేయబడినాయి. బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దామని. హల్లెలూయా. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ బ్లెస్సింగ్. మన జీవితంలో పాపములు, మన ఏ పాపము లేకుండా నీతిమంతులుగా యాజ్ వైట్ యాజ్ స్నో మనం ఇలాగ దేవుని దగ్గర మనం నిలబడుతున్నాము అని అంటే గనక, the only reason is just because Jesus being our high priest, because he is praying on behalf of us, because he is fighting on behalf of us. He is the advocate who is representing us. మనందరి విషయమై ఆయన వ్యాజ్యమాడుతూ, మనందరి విషయమై ఆయన అక్కడ నిలబడి మన ప్రార్థనలు ఆలకించమని ఆయన ప్రార్థన చేస్తున్నారు. అంతకంటే గొప్ప ఆశీర్వాదం ఇంకేమన్నా కావాలండి మనకి? సో ఆ విషయం మీద మనం లక్ష్య పెట్టే వారంగా ఉండాలి. మేక్ జీసస్ యాజ్ యువర్ హై ప్రీస్ట్. హీ ఈజ్ అవర్ హై ప్రీస్ట్. ఈ ప్రధాన యాజకుని ద్వారా మన జీవితాల్లో చాలా ఆశీర్వాదాలు జరుగుతాయి. అంతేకాకుండా యూ నీడ్ టు అండర్స్టాండ్, ఈ జీసస్నే ఈ నూతన నిబంధనలో ఈ యేసు ప్రభు వారే హై ప్రీస్ట్ అని అన్నప్పుడు యూ నీడ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్. ఆ ఓల్డ్ టెస్ట్మెంట్కి న్యూ టెస్ట్మెంట్కి ఉన్న తేడా ఏంటంటే, ఓల్డ్ టెస్ట్మెంట్లో హై ప్రీస్ట్ ఈవెన్ దో దే ఆర్ వీక్, దే ఆర్ ఫ్రాజైల్, పాపంలో ఉన్నప్పటికీ కూడా వాడుకున్నాడు. బట్ ఈ న్యూ టెస్ట్మెంట్లో మన పాపాలు కప్పబడట్లా. ఇది కవర్ అవ్వాలి అని అంటే వీ నీడ్ సమ్ వన్ బెటర్, ద 2.0 వర్షన్. వీ నీడ్ సమ్ వన్ ద 2.0 వర్షన్ ఆఫ్ ద సేవియర్. ఆ సేవియర్ అలా వచ్చినప్పుడు వెన్ హీ కేమ్ అబౌట్ ద న్యూ హై ప్రీస్ట్ అని అన్నప్పుడు, he didn't just come as a savior and no, I mean of course he did come as a savior. అంతకు మించి వచ్చారని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క ప్రధాన యాజకుడు పాత్ర ఏంటి అని అంటే, మన పాపాలను తుడిచివేయడమే కాదు కానీ శాశ్వతముగా, కంప్లీట్గా, ఇటర్నిటీ వరకు హీ ప్రామిస్డ్, జీసస్ హ్యాస్ ప్రామిస్డ్ దట్ హీ విల్ బీ అవర్ హై ప్రీస్ట్ అంటిల్ వి డై. నిత్యత్వము కూడా, అంటిల్ ది ఎండ్స్ ఆఫ్ దిస్ వరల్డ్ హీ ఈజ్ అవర్ హై ప్రీస్ట్. బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్తామని. ఈయన అంతేకాకుండా ఈ హై ప్రీస్ట్ చేసింది ఏంటంటే, హీఈస్ ఫుల్లీ గాడ్ అండ్ ఫుల్లీ మ్యాన్. ఈయన పర్ఫెక్ట్ హై ప్రీస్ట్. ఈ నూతన నిబంధనలో మనకు కావాల్సింది ఏంటంటే, అలా వీక్ హై ప్రీస్ట్లు కాదు, పర్ఫెక్ట్ హై ప్రీస్ట్ కావాలి. ఎంత పర్ఫెక్ట్ హై ప్రీస్ట్ కావాలంటే 100% హై ప్రీస్ట్ కావాలి. అది ఎలా సాధ్యమైంది అని అంటే, జీసస్ ఈజ్ ఫుల్లీ గాడ్ అండ్ ఫుల్లీ మ్యాన్. ఇన్ థియాలజీ వి సే హైపోస్టాటిక్ యూనియన్ అంటారు కదా. రెండు విభిన్నమైన స్వభావాలు ఒక దగ్గరే ఉంటాయి కానీ ఎప్పటికీ కలవు. అందుకే ఒక దినములో నాకు ఆకలేస్తుంది అంటారు, ఇంకో దినములో 500 మందికి ఆహారాన్ని ఇవ్వగలరు. ఒక దినమున దాహం కలిగి ఉందంటారు, ఇంకొక దినమున నీటిపైన నడవగలరు. ఒక దినమున బాధపడుతున్న వారితో బాధపడుతున్నారు, అట్ ద సేమ్ టైం బాధింపబడిన వారు మళ్ళీ తిరిగి లేపుతున్నారు. సో ఈ రెండు విభిన్నమైన స్వభావాలు ఒక దగ్గరే ఉంటాయి, ఎప్పటికీ కలవు. దీన్ని హైపోస్టాటిక్ యూనియన్ అంటారు తెలుగులో. దీని గురించి మీకు చాలా క్వశ్చన్స్ ఉంటే సర్మన్ అయిపోయిన తర్వాత వచ్చి జాన్ గారిని అడగండి, నన్ను అడగండి. బట్ ఎనీవే, ఇదంతా ఈ హైపోస్టాటిక్ యూనియన్లో కూడా ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈ యొక్క హై ప్రీస్ట్ ఎవరైతే ఉన్నారో, ఈ 100% ఈ పర్ఫెక్ట్ జీసస్ క్రైస్ట్, ఈ పర్ఫెక్ట్ పర్సన్, హీ ఈజ్ ద ఓన్లీ వన్ హూ కెన్ అండర్స్టాండ్ నీ జీవితంలో ఏమవుతుందో. హీ వాజ్ ఎ హ్యూమన్. నీ బాధ ఏంటి, నీ ఆకలి ఏంటి, నీ వేదన ఏంటి, నీ ఎమోషన్స్ ఏంటి, ఇంక్లూడింగ్ లస్ట్, ఏది కూడా హీ వెంట్ త్రూ ఆల్ ఆఫ్ ఇట్ సో దట్ హీ కెన్ అండర్స్టాండ్ యూ వెల్, బట్ యెట్ నెవర్ సిన్డ్. హీ బికేమ్ ద హై ప్రీస్ట్ ఫర్ అస్. ఎప్పుడు పాపము చేయని వ్యక్తి మన కోసం పాపిగా మారి ఆయన పరిశుద్ధతను మనకిచ్చి హీ బికేమ్ ద హై ప్రీస్ట్ ఫర్ అస్. బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దామని.
ఈయనలో 5 క్వాలిటీస్ ఉన్నాయి నేను గమనించినవి. ఆ 5 క్వాలిటీస్ ఈయన పర్ఫెక్ట్ అనడానికి, యేసు ప్రభు వారు మన ప్రధాన యాజకుడు అనడానికి 5 బిగ్గెస్ట్ క్వాలిటీస్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ 100% పర్ఫెక్ట్ అనడానికి ఫస్ట్ వన్ ఏంటంటే బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 3 వర్సెస్ 2 దాంట్లో యేసు ప్రభు వారు దేవుని చేత ఎన్నుకొనబడిన వారు అనే మాటను మనం చూస్తాం. టైం లేదు కాబట్టి 5 ఒకసారి చెప్పేస్తానని రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోండి. యేసు ప్రభు వారు రెండోదిగా పరిపూర్ణమైన పరిశుద్ధత గల ప్రధాన యాజకుడు. ఎటువంటి ప్రధాన యాజకుడు అంటే హీ బికేమ్ 100% పర్ఫెక్ట్ అని అనడానికి పరిశుద్ధమైన ప్రధాన యాజకుడు. హెబ్రీలకు రాసిన పత్రిక 25:28. అంతేకాకుండా యేసు ప్రభు వారు పరిపూర్ణ నమ్మకస్తుడైన ప్రధాన యాజకుడు. హెబ్రీలకు రాసిన పత్రిక 3:2లో ఉంటుంది. హీఈస్ ఎ ఫెయిత్ఫుల్ హై ప్రీస్ట్. అంతేకాకుండా యేసు ప్రభు వారు పరిపూర్ణంగా ప్రమాణము చేసిన ప్రధాన యాజకుడు. హెబ్రీలకు రాసిన పత్రిక 7:22. ఫిఫ్త్ వన్, యేసు ప్రభు వారు మన కోసం పరలోకములో అదే ఆ యొక్క కల్వరి కొండలో మన కోసం చేసిన పరిహారమును బట్టి హీ బికేమ్ ఎ హై ప్రీస్ట్ ఫర్ ఎవర్. హీబ్రూస్ చాప్టర్ 9 వర్సెస్ 26. ఈ 5 క్వాలిటీస్, ఐ కెన్ పుల్ అప్ దీస్ 5 క్వాలిటీస్. మీరు తర్వాత ఇంకో 20 క్వాలిటీస్ తీసుకొని రండి, దట్స్ యువర్ హోంవర్క్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఈ క్వాలిటీస్ని బట్టి వీ కెన్ డిసైడ్ దట్ జీసస్ ఈజ్ అవర్ హై ప్రీస్ట్ అండ్ జీసస్ ఈజ్ ద పర్ఫెక్ట్ హై ప్రీస్ట్ దట్ వీ కెన్ ఎవర్ ఆస్క్ ఫర్. అంతేకాకుండా ఈ యొక్క పరిశుద్ధమైన ఈ ప్రధాన యాజకుడు, నమ్మకమైన ప్రధాన యాజకుడు, ఈ శాశ్వతమైన ప్రధాన యాజకుడు, ఈ ప్రధాన యాజకుడిని మన జీవితంలో కలిగి ఉంటే మనకి వచ్చే ఆశీర్వాదాలు ఏంటి? కొంతమంది అనుకుంటున్నారు ఏంటి ఇంకా బోరింగ్గా ఉంది, ఇంకా వీ నీడ్ ద బ్లెస్సింగ్స్, వీ నీడ్ దట్ థింగ్, వీ నీడ్ టు గెట్ ఇట్ అవుట్ క్విక్ అని అనుకుంటున్నారేమో. ఈ ప్రధాన యాజకుని ద్వారానే యూ కెన్ కమ్ టు క్రైస్ట్. వన్స్ యూ హ్యావ్ కమ్ టు క్రైస్ట్ దెన్ ఓన్లీ యూ టాక్ అబౌట్ బ్లెస్సింగ్స్. అప్పుడే ఆశీర్వాదాల గురించి మాట్లాడాలి. అంతేకాకుండా దేవుడొద్దు, ప్రధాన యాజకుడు వద్దు, ఆయన చేసే మినిస్ట్రీ నాకొద్దు, ఏమొద్దు, జస్ట్ వాంట్ టు కమ్ యాజ్ బ్లెస్సింగ్స్, నాకు బ్లెస్సింగ్స్ కావాలి అని అంటే కనుక అందరూ కూడా యోధా ఇస్కరియోతు పిలుపులో పాలి భాగస్తులే. ఈయనేంటి ఇండియా నుంచి వచ్చి మమ్మల్ని తిడుతున్నారు అనుకోవద్దు. విల్ గివ్ యూ ద బ్లెస్సింగ్స్, మీకు కావాల్సిన బ్లెస్సింగ్స్ అన్నీ ఇందులో ఉంటాయి. కానీ అలా రావాలి అని అంటే ఆయనను ప్రధాన యాజకునిగా ఒప్పుకునే వారిగా ఉండాలి. ఆ ప్రధాన యాజకత్వంలో నేను కూడా ప్రభువా నీకు కమిటెడ్గా ఉంటాను అని చెప్పే వారంగా ఉండాలి. హెబ్రీలకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం 19 నుంచి 21 వచనాలు చదువుదామండి. ఒకసారి ఎవరైనా చదవగలిగితే చదువుతారా? యేసు మన కొరకు నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు కాబట్టి. ఒకసారి తర్వాత ఇంటికి వెళ్ళిందా చదవండి 19 to 21. ఈ వర్సెస్లో చెప్తున్న మాట ఏంటంటే ప్రధాన యాజకుడు ఉన్నాడు కాబట్టే మనకి అన్ని దీవెన. ఒకవేళ ఆ ప్రధాన యాజకుడు కనుక లేకపోతే నీ ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు అని అనుకుంటే, నువ్వు అడిగింది దేవుడు ఇస్తాడు అని అనుకుంటే అది పొరపాటు. నీ ప్రార్థనలకి జవాబు ఇమ్మని అడిగే హక్కు నీకు లేదు. నీ ప్రార్థనలకి జవాబు ఇవ్వమని అడిగే హక్కు కలిగిన ఏకైక వ్యక్తి యేసు ప్రభు వారు మాత్రమే. నీ కొరకు నా కొరకు ప్రభువా వాళ్ళ పెట్టుకుంటున్న అర్జీని జ్ఞాపకం చేసుకో ప్రభువా, వాళ్ళకి సహాయం చేయి ప్రభువా అని నీకు నాకు మధ్యవర్తిగా ఉండి యేసు ప్రభు వారు అనుదినము ఆయన తండ్రి దగ్గర గోజాడుతూ ఉన్నారు. అది మనకు కలిగిన ఆశీర్వాదం. అలాంటి ప్రధాన యాజకుడిని మనం కలిగి ఉన్నాం. ఇదివరకంటే యూ హ్యావ్ టు గో టు క్రైస్ట్, యూ హ్యావ్ టు గో త్రూ సెవరల్ ప్రాసెస్. హోలీ ఆఫ్ హోలీస్కి రావాలి, ఇది చేయాలి, సాక్రిఫైస్ చేయాలి, ఇదంతా. బట్ జీసస్ హ్యాస్ డన్ ఎవ్రీథింగ్ ఫర్ యూ అండ్ దెర్ ఈస్ ఓన్లీ వన్ వే దట్ ఈస్ టు కమ్ టు గాడ్ ఈజ్ త్రూ క్రైస్ట్ జీసస్. ఒకే ఒక మార్గం దేవుని దగ్గరికి రావాలి, దేవునితో కనెక్ట్ అవ్వాలంటే ఇట్ ఈస్ ఓన్లీ త్రూ ద క్రైస్ట్ జీసస్. ఆ యేసు క్రీస్తు ద్వారా కనెక్ట్ అయినప్పుడు మాత్రమే యూ విల్ హ్యావ్ ద బ్లెస్సింగ్స్. ఇంకా చాలు మాకు బ్లెస్సింగ్స్. ఓకే, లెట్స్ జంప్ ఇన్ టు దట్. యేసు ప్రభువుని ప్రధాన యాజకుడిగా కలిగి ఉన్న వారికి వచ్చే ఆశీర్వాదాలు 2 లేదా 3 చెప్పి నా మాటలు ముగిస్తాను. మొట్టమొదటిగా యేసు ప్రభువుని ప్రధాన యాజకులుగా చేసుకున్న వారికి కలిగే ఆశీర్వాదం ఏంటంటే సమాధానం కలుగుతుంది. మీ పక్కన వాళ్ళకి చెప్పండి సమాధానం అని. ఇట్స్ పీస్.
ద ఫస్ట్ బ్లెస్సింగ్ దట్ యూ విల్ ఎవర్ హ్యావ్ ఇన్ యువర్ లైఫ్ ఈజ్ పీస్ ఆఫ్ గాడ్. ఈ మాట చెప్తారు కదా, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ పీస్ విత్ ఇన్ యూ, డోంట్ ఎక్స్పెక్ట్ టు హ్యావ్ పీస్ అరౌండ్ యూ అని. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, నీ హృదయంలో దేవునితో కనెక్షన్ లేకపోతే, దేవునితో ఆ సమాధానం లేకపోతే, చుట్టూ ఉన్న వాళ్ళందరితో లేదా కుటుంబంతో, ఫైనాన్సెస్తో, అన్నిటితో సమాధానంగా ఉండాలని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ పీస్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ పీస్ విత్ గాడ్, డోంట్ ఎక్స్పెక్ట్ టు హ్యావ్ పీస్ అరౌండ్ యూ. ఓకే, హీబ్రూస్ చాప్టర్ 2 verses 17. యేసుక్రీస్తు అని ప్రధాన యాజకుని ద్వారా మాత్రమే మనకు సమాధానం కలుగుతుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. ప్రజల పాపములకు పరిహారము చేయుటకై చాలండి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పరిహరించబడుట అన్నప్పుడు వెన్ యోర్ సిన్స్ హ్యాస్ బీన్ క్లెన్స్డ్ అవుట్, దట్ ఈస్ వేర్ యూ హ్యాడ్ పీస్ విత్ గాడ్. దేవునికి నువ్వు ఎప్పుడైతే పాపం చేస్తావో, ఎప్పుడైతే పాపములో ఉంటావో, దేవునికి నీకు మధ్యన ఒక అడ్డుకట్ట పడిపోతుంది. యూ విల్ నెవర్ హ్యావ్ పీస్ విత్ గాడ్. అలాంటిది అయినా కానీ, నేను పాపంలో ఉన్నా కానీ దేవుడు నన్ను ఎలా యాక్సెప్ట్ చేసేసాడు, దేవుడు నన్ను ఇంకా ఆశీర్వదిస్తున్నాడు అని అనుకోవచ్చేమో. యూ వుడ్ నెవర్ బీ బ్లెస్డ్ ఇఫ్ యూ ఆర్ లివింగ్ ఇన్ సిన్. కాకపోతే ద రీజన్ వై యూ ఆర్ బీయింగ్ బ్లెస్డ్ ఈజ్ జీసస్ క్రైస్ట్ బీయింగ్ యువర్ హై ప్రీస్ట్, హూ ఈజ్ ఫైటింగ్ ఫర్ యూ, హూ ఈజ్ ఫైటింగ్ యువర్ బ్యాటిల్స్, హూ ఈజ్ ఫైటింగ్ ఫర్ యువర్ లైఫ్, హూ ఈజ్ ఫైటింగ్ ఫర్ యువర్ మెస్అప్స్. హీ ఈజ్ ద వన్ హూ ఈజ్ అడ్వకేటింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ. దట్ ఈస్ ద రీజన్ వై యూ ఆర్ గెటింగ్ బ్లెస్డ్, పీరియడ్. అంతేకాకుండా మీ జీవితంలో మీకు శాంతి సమాధానం కావాలి అని అంటే పాపాలు పరిహరించబడినప్పుడు మాత్రమే జరుగుతుంది. ఆమెన్. అది రెండు విషయాల్లో జరుగుతుంది. ఒకటి రక్షణ విషయంలో జరుగుతుంది, ఇంకోటి ఆయనతో ఈ ఐక్యతతో ఉన్నప్పుడు మాత్రమే, ఆయనతో కలయికలో ఉన్నప్పుడు మాత్రమే అది జరుగుతుంది. సో అందుకే వెన్ యూ కమ్ టు క్రైస్ట్, మేక్ ష్యూర్ దట్ యూ ఆస్క్ ఫర్ ఫర్గివ్నెస్ ఎవ్రీ సింగిల్ డే. లార్డ్, నా పాపములను క్షమించండి, నేను చేసిన తప్పిదములను క్షమించండి. నా పక్షాన ఉన్న ప్రధాన యాజకుడు నా పక్షాన వ్యాజ్యమాడుతూ, నా పాపముల నిమిత్తమై వ్యాజ్యమాడుతూ నన్ను పరిశుద్ధినిగా చేసినందుకే నన్ను సహాయం చేయండి అని ప్రతి దినము నీ పాపములు ఒప్పుకుంటూ ఆయన దగ్గరికి వచ్చి, యూ నీడ్ టు క్లియర్ దిస్ విత్ గాడ్. నీ యొక్క దృష్టి దేవునితో ఎప్పుడైతే ఉందో, నీ యొక్క ఆ డివిజన్ ఏదైతే ఉందో అది నువ్వు క్లియర్ చేసుకున్నప్పుడు యూ విల్ హ్యావ్ పీస్ అరౌండ్ యూ. ఈ లోకంలో ఇంకేదన్నా పీస్ వస్తుంది, ఏదైనా చేస్తే పీస్ వస్తుందేమో, శాంతి వస్తుందేమో అని అనుకుంటారేమో. నథింగ్ విల్ కమ్ ఇన్ టు యువర్ లైఫ్. లెట్ మీ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్. నా ఫ్రెండ్ ఒక అతను ఉండేవాడు. నేను ఇక్కడ కాలేజ్లో చదువుకుంటున్నప్పుడు అతను చెప్పిన మాట ఏంటంటే, హీఈస్ ఎ వెరీ రిచ్ మ్యాన్. $66 million ఉన్నాయి అతని చేతిలో, అతని బ్యాంక్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ $66 million ఎలా వచ్చినాయా అని నాకు ఇప్పటికీ క్వశ్చన్. బట్ ఎనీవే, ఆ $66 million అతని బ్యాంక్ అకౌంట్లో ఉన్నాయి. అతను చెప్పిన మాట ఏంటంటే, బోల్డ్ డబ్బులు ఉన్నాయి, బోల్డ్ రోల్స్ రాయల్స్ ఉంది నా దగ్గర, ఇది పోయిందా ఇంకోటి కొనుక్కుందాంలే అనే టైప్. అలాంటి వ్యక్తి నా వచ్చి చెప్తున్న మాట ఏంటంటే, పీస్ లేదు, నాకు శాంతి లేదు, ఏం చేయాలి అని చెప్పి కౌన్సిలింగ్ వచ్చిన రోజులు ఉన్నాయి. ఈ మాటలు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే కనుక, అతను చెప్పిన మాట దేవునిలోకి వచ్చిన తర్వాత అతను చెప్పిన మాట, నా దగ్గర $666 million ఉన్నప్పటికీ కూడా నాకంత శాంతి లేదు. There is a time where I lived the whole month with $26. $26తో ఉన్నప్పటికీ కూడా I was the most peaceful person. Because when your sins have been forgiven, there is a peace that surpasses all understanding. నీ జీవితంలో తుఫానులు రావని నేను చెప్పను, నీ జీవితంలో కష్టం రాదని నేను చెప్పను, నీ జీవితంలో ఇబ్బందులు రావని నేను చెప్పను. అవన్నీ ఉన్నప్పటికీ కూడా you will be the most peaceful person that you could ever be on this earth. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఎక్లీసియాస్టిస్ 3:11లో చెప్పిన మాట, గాడ్ హ్యాస్ ప్లేస్డ్ ఇటర్నిటీ ఇన్ యువర్ హార్ట్. దేవుడు నీ హృదయంలో నిత్యత్వాన్ని ఉంచాడు. ఆ నిత్యత్వం, ఆ సాటిస్ఫాక్షన్, ఆ పీస్ నీకు కావాలి అని అంటే, డోంట్ ఈవెన్ ఎవర్ ట్రై టు మ్యాచ్ దట్ సాటిస్ఫాక్షన్ విత్ ద థింగ్స్ దట్ ఆర్ అరౌండ్ దిస్ వరల్డ్. ఈ లోకంలో నీకు రోల్స్ రాయల్స్ ఇవ్వలేదు, బంగ్లాలు ఇవ్వలేదు, రిలేషన్షిప్స్ ఇవ్వలేవు, ఏమి ఇవ్వలేవు. కానీ the only way that you will feel satisfied is when your sins are completely wiped away, and that's what Jesus, our high priest, did it for us. నమ్మిన వారందరూ బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. హెబ్రీలకు రాసిన పత్రిక 10:22 చదువుతామండి ఒకసారి.
ఎలా రావాలంటే యూ కెన్ కమ్ టు క్రైస్ట్ ఎనీ టైమ్, యూ కెన్ కమ్ టు హిమ్ యాజ్ ఎ హై ప్రీస్ట్ ఎనీ టైమ్. కానీ ఎలా రావాలి అని అంటే యథార్థమైన హృదయంతో ఆయన దగ్గరికి వచ్చే వారంగా ఉండాలి. నెక్స్ట్ వన్, ఐఎమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం, నేను త్వరగా పూర్తి చేస్తానండి. రెండోదిగా చూస్తే మొట్టమొదటిగా యేసుక్రీస్తుని ప్రధాన యాజకుని ద్వారా మనకు వచ్చే ఆశీర్వాదం ఏంటంటే సమాధానం కలుగుతుంది. రెండోదిగా యేసుక్రీస్తుని ప్రధాన యాజకుని ద్వారా మనకి విమోచన కలుగుతుంది. యూ విల్ బీ రిడీమ్డ్ ఫ్రమ్ యువర్ సిన్స్, ఫ్రమ్ యువర్ థింగ్స్, వాట్ ఎవర్ దట్ ఈస్ హోల్డింగ్ యూ, యూ విల్ బీ యూ విల్ బీ రిడీమ్డ్. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:14, హీబ్రూస్ చాప్టర్ 9:14. ఎలా విమోచన కలుగుతుంది అంటే ఆయన శిలువలో కార్చిన రక్తము ద్వారానే మనకి విమోచన కలుగుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:14. నీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయం. 11వ వచనంలో ఇంకో మాట ఉంటుంది చూడండి, తానే నిత్యమైన విమోచన సంపాదించి అని. He has purchased the freedom for you. He has purchased everything what you need in your life for you. He who is the high priest, Jesus has purchased your freedom, Jesus has purchased your redemption, and Jesus has done all these things as a high priest for you. Accept him as your high priest. తానే నిత్యమైన విమోచన సంపాదించాను. ఈ మాటలన్నీ చూస్తున్నప్పుడు ఆ నిత్యమైన విమోచన సంపాదించి యేసు ప్రభువే మనకు సంపాదించినప్పుడు, యేసు ప్రభువే నా కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు నేను ఇంకా ఎందుకు పాపంలో ఉన్నాను, నేను ఇంకా ఎందుకు ఈ శాపంలో పట్టబడుతున్నాను, ఇంకా ఎందుకు ఇలా పడిపోతున్నాను అని అంటే దానికి రీజన్ ఏంటంటే, సిన్స్ ఐ డోంట్ హ్యావ్ టైం, నేను వర్స్ చెప్తాను, తర్వాత మీరు చదవండి. ఎందుకు పడిపోతున్నారు అంటే ఆ నూతన నిబంధనలో మీరు ఉండట్లేదు కాబట్టే. బైబిల్లో ఎప్పుడు చూసుకున్నా కూడా whenever they said that there is a blessing, there is a condition attached to it. ఇప్పుడు చూసుకున్నట్లయితే 2 Chronicles 2:7, if my people humble themselves and come to me and leave their sins, then I will heal their land and then I will give them the blessing. At the same time ఈ కొండని ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి పడమంటారు, కానీ దానికి ముందుగా forgiveness is the key. అట్ ద సేమ్ టైం ఇలాగ దేవుడు చెప్పిన ప్రతి దీంట్లో కూడా నీకు విమోచన కావాలి అని అంటే, ఆ ప్రధాన యాజకుడు ఇచ్చే విమోచన నీకు కావాలి అని అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది ఆ మాట, నిబంధనకు కట్టుబడి ఉండేవారిగా ఉండాలి. యూ నీడ్ టు హ్యావ్ ఎ కమిటెడ్ కవనెంట్ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్, దెన్ యూ విల్ బీ రిడీమ్డ్. సో దట్ ఈస్ ద రీజన్. ఇప్పుడు మనందరి జీవితంలో ప్రధాన యాజకుడు ఉన్నాడు, మనకు విమోచన దొరికింది అని అంటే అది నువ్వు అనుభవించాలంటే నువ్వు ఆ కమిటెడ్ రిలేషన్షిప్లో ఉండాలి. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ కమిటెడ్ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్, హౌ డూ యూ థింక్ దట్ యూ విల్ హ్యావ్ ఎ కమిటెడ్ రిలేషన్షిప్ విత్ యువర్ వైఫ్, విత్ యువర్ కిడ్స్, విత్ యువర్ ఎవ్రీ వన్ ఎల్స్ అరౌండ్ యూ? ఇప్పుడు ఎవరైనా చెప్పినా కానీ డేటింగ్ అడ్వైస్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ కమిటెడ్ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్, ద వన్ హూ గేవ్ లైఫ్, హూ గేవ్ వెల్త్, హూ గేవ్ ఫైనాన్సెస్, ఎవ్రీథింగ్, how do you think that he or she will be faithful to you? So if you can't be in a committed relationship, don't expect to have great relationships around you. So you have to be obedient, you have to be continuously in a committed covenant relationship with him. మూడోదిగా చూస్తే యేసుక్రీస్తు అని ప్రధాన యాజకుని ద్వారా మనకి సమయోచితమైన సహాయం దొరుకుతుంది. ద థర్డ్ బ్లెస్సింగ్ దట్ విల్ హ్యావ్, యేసు ప్రభు యొక్క ప్రధాన యాజకుని ద్వారా మనం చేసుకున్నట్లయితే కనుక మనకి సమయోచితమైన సహాయము, ద టైమ్లీ హెల్ప్. క్లోజ్ చేసేస్తున్నానండి. టైమ్లీ హెల్ప్. హెబ్రీయులకు రాసిన పత్రిక 14:15-16 వచనాలు చదువుతాం. హీబ్రూస్ చాప్టర్ 14:15-16. 14 వర్స్లో ఉంటుంది చూడండి ఒక మాట, గొప్ప ప్రధాన యాజకుడు కలిగి ఉన్నందుకు. జీసస్ వాజ్ ప్రేయింగ్, నీ ప్రజలు ఎన్నో బాధలు పడుతున్నారు, కష్టాలు పడుతున్నారు. ఆ పైన చాప్టర్ అంతా చదివితే మీకు అర్థమవుతుంది. ఎన్నో బాధలు పడుతున్నారు, ఎంతో కష్టపడుతున్నారు, వాళ్ళకి సహాయం చేయండి అని చెప్పి యేసు ప్రభు వారు ప్రార్థిస్తూ మన పక్షంగా వారు పోరాడుతున్నారు మాట. హీ గివ్స్ అస్ ఎ టైమ్లీ హెల్ప్. ఇది ఎంతమందికి తెలుసో లేదో కానీ దేవుడు కరెక్ట్ టైంలో హెల్ప్ చేస్తాడు. ఎప్పుడన్నా ఎవరన్నా ఎక్స్పీరియన్స్ చేశారా? ఓపీటీ స్టూడెంట్స్ ఉన్నారా ఎవరన్నా? నేను ఓపీటీ చేసేటప్పుడు లాస్ట్ డే ఇంకొక 5 o'clockకి ఆఫీస్ క్లోజ్ చేస్తారు. నాకు 4:40కో 4:30కో ఎప్పుడో నాకు ఆ పేపర్ వచ్చింది. ఐ విష్ హీ కుడ్ కమ్ లిటిల్ ఎర్లియర్. కానీ ఆ టైమ్లీ హెల్ప్ ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. నీకు ఆ సమయోచితమైన సహాయం కావాలి అంటే చాలా లక్ష్యాలు ఉండొచ్చు, చాలా డాక్యుమెంట్స్ అవసరమై ఉండొచ్చు, చాలా విజన్స్ మీకు ఉండొచ్చు. ఆ విజన్స్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలి అని అంటే, ఆ టైమ్లీ హెల్ప్ నీకు కావాలి అని అంటే కనుక you definitely have to have Jesus as your high priest. The only way that you can connect to God, only way that you can receive a timely help is through
క్రైస్ట్ జీసస్ ఈజ్ త్రూ ద హై ప్రీస్ట్ ఆఫ్ జీసస్. ఒక టైమ్లీ హెల్ప్ నేను చెప్తాను, నా జీవితంలో జరిగిన టైమ్లీ హెల్ప్. ఐ నో ఐఎమ్ అవుట్ ఆఫ్ టైమ్, ఐల్ ర్యాపిడ్ క్విక్. ఏంటి అని అంటే, నేను 21 years అనుకుంటా, నేను ఇప్పుడు చాలా లాంగ్ టైం, డోంట్ జడ్జ్ మీ నౌ, ఇది పాతప్పుడు 21 years అప్పుడు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అట్ వన్ పాయింట్ అనిపించింది యూనివర్సిటీలో ఉన్నప్పుడు, ఐ డోంట్ థింక్ సో ఐ కెన్ డూ దిస్. ఈ దేవుడు ఉన్నాడు లేడు అనేది ఇదంతా నాకు ఎక్కట్లేదు. ఇట్స్ బీన్ వెరీ హార్డ్ ఆన్ మీ. ఐ వాంట్ టు గివ్ అప్ ఆన్ గాడ్. దీస్ ఆర్ ది ఎగ్జాక్ట్ వర్డ్స్ దట్ ఐ టోల్డ్. ఐ వాంట్ టు గివ్ అప్ ఆన్ గాడ్. బైబిల్ మూసి ఎక్కడికో బార్కో పబ్బుకో వెళ్ళిపోదాం, ఐఎమ్ బీయింగ్ వెరీ ఆనెస్ట్, వెళ్ళిపోదాం అని చెప్పి నేను ఫిక్స్ అయిపోయి, నేను ఇంకా నా వల్ల కావట్లేదు, ఎప్పుడు ఈ రోజు వరకు ఏ రోజు ఆల్కహాల్ ముట్టుకొని, నేను ఆ రోజు అలా డిసైడ్ అయ్యి వెంటనే 9th floorలో ఉన్నా, నేను వెంటనే పరిగెత్తుకొని కిందకు వచ్చిన తర్వాత సడన్గా ఒక కారు వచ్చి ఆగింది. వచ్చి వెంటనే చెప్పిన మాట ఏంటంటే, ఏ ఐజక్, ఆర్ యూ నాట్ కమింగ్ టు చర్చ్, ఐ కేమ్ టు పిక్ యూ అప్ అన్నాడు. అదే నేను ఫోన్ చేయలేదు కదా అంటే, ఎవ్రీ వెన్స్డే విల్ గో రైట్, కమ్ లెట్స్ గో అన్నాడు. సరే అని చెప్పి చర్చ్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ద ఫస్ట్ థింగ్, ఇంకా పాటలు ఏమీ అవ్వట్లేదు, ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ద ప్రాక్టీస్ సాంగ్లో, డోంట్ గివ్ అప్ ఆన్ గాడ్ బికాస్ గాడ్ has never given up on you. That timely help that I needed changed my trajectory of my whole life. Make Jesus Christ as your high priest. He is fighting for you. The breakup that you're going through, the mess that you're going through, the things that you have done and everything, he knows. He is aware of it. నీ జీవితంలో ఏం జరుగుతుందో సమస్తమును ఆయన ఎరిగిన దేవుడు. He is the Alpha and the Omega, the beginner and the end. So he knows everything. So you cannot catch God by surprises. You cannot throw a surprise party to God. He knows everything. So come to him. When you come to him, tell him that what you need. And you need the timely help. నీకు ఆ టైమ్లీ హెల్ప్, నీకు ఆ సమాధానం, నీ యొక్క విమోచన, ఈ యొక్క సమయోచితమైన సహాయం నీ జీవితంలో కావాలి అని అంటే, యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ యాజ్ ద హై ప్రీస్ట్. అండ్ లాస్ట్గా, నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు కానీ చెప్పేస్తాను వర్సెస్, మీకు రాసుకోవాలనుకుంటే రాసుకోవచ్చు. అండ్ వన్ మోర్ బ్లెస్సింగ్, మీ జీవితంలో హై ప్రీస్ట్గా, యేసు ప్రభుని హై ప్రీస్ట్గా చేసుకుంటే, యూ విల్ హ్యావ్ యువర్ ప్రేయర్స్ ఆన్సర్డ్. వెన్ యూ కమ్ టు హిమ్, కమ్ విత్ ఎన్ రిపెంటెంట్ హార్ట్. నిజముగా పశ్చాత్తాపడే హృదయం ఉంటే తప్ప ఆయన ఆశీర్వాదాలు నువ్వు పొందుకోలేవు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, నిజమైన పశ్చాత్తాపం ఎవరికి చాలా తక్కువ మందికి కనిపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, సొదొమ గొమొర్రాలో లోతు భార్యను చూసినట్లయితే కనుక, లోతు భార్య వెంటనే దేవుడు కనికరించి ఈ జడ్జ్మెంట్ నుంచి నేను విడిపిస్తానని చెప్పి వాళ్ళని బయటకు తీసుకొచ్చి ఇంకొక దగ్గరికి తీసుకెళ్తున్నప్పుడు, లోతు భార్య ఏం చేసిందంటే వెంటనే షీ లుక్ బ్యాక్. దాని అర్థం ఏంటంటే, దేవుని విడిపించిన దాన్ని తీసుకున్న తర్వాత, దేవుని కనికరం పొందుకున్న తర్వాత కూడా, ఆఫ్టర్ రిసీవింగ్ ద గ్రేస్, షీ లుక్ బ్యాక్. నాట్ దట్ దేవుని ఉగ్రత ఎలా ఉంటుందో చూద్దామని చూడలేదు, కానీ బికాస్ హర్ లవ్ టువర్డ్స్ ద వరల్డ్ వాజ్ స్టిల్ ఇన్ హర్ హార్ట్. నిజమైన పశ్చాత్తాపం అంటే నథింగ్ బట్ దేవుణ్ణి ప్రేమించడం, పాపాన్ని ద్వేషించడం. దిస్ ఈజ్ ద సింపుల్ డెఫినేషన్. వీ డోంట్ నీడ్ టు హ్యావ్ ఎ $100 డెఫినేషన్. దేవుణ్ణి ప్రేమించు, పాపాన్ని విడిచిపెట్టు. దట్ ఈజ్ ద ట్రూ రిపెంటెంట్ హార్ట్ దట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ. కమ్ టు హిమ్ విత్ ఎ క్లీన్ కాన్షియస్నెస్, సేయింగ్, గాడ్ ఐ నీడ్ యూ. నాకు నీవు కావాలి ప్రభువా. నౌ ద గోల్ ఈజ్ ఓన్లీ యూ. నాకు నీవు ప్రధాన యాజకుడిగా కావాలి. నాకు ఆ సమాధానం కావాలి, నాకు ఆ శాంతి కావాలి, నాకు ఆ విమోచన కావాలి, నాకు ఆ పశ్చాత్తాపం కావాలి, నాకు నూతనమైన జీవాన్ని ఇచ్చే దేవుడు నీవే అని ఎవరైతే చెప్పగలుగుతారో వారందరి జీవితంలో దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. ఆమెన్. అట్టి కృప దేవుడు మీ అందరికీ దయచేయను గాక. ఆమెన్. ప్రైజ్ గాడ్ బ్రదర్, ఎంతో మంచిగా వాక్య భాగాన్ని మాకు అందించిన దాన్ని బట్టి, అలాగే మనందరం కూడా ఇక సమయంలో కమ్యూనియన్ కోసం ప్రిపేర్ అవుదాం. మనందరికీ కూడా టైం కన్స్ట్రెయింట్ ఉంది కాబట్టి లెట్స్ ఆల్ ఆఫ్ us ప్రిపేర్ ఫర్ ద కమ్యూనియన్. మనందరం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కోసం ఆయన చేసిన త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఇచ్చిన శరీరం రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ లెట్స్ ఆల్ ఆఫ్ us రిమెంబర్ ద సాక్రిఫైస్ అండ్ లెట్స్ ఆల్ ఆఫ్ us take a moment and examine ourselves. Whatever the word that we have heard, let's all of us look back to the word. Alage manandaram kuda the body and the blood that has been shed for us. Let's all of us take a moment as the brother Kiran and Sandeep are distributing the elements.
లెట్స్ ఆల్ ఆఫ్ అస్ ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్. మనల్ని మనం పరీక్ష చేసుకుందాం, ఎటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నామో. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మన కోసం ఒక హై ప్రీస్ట్గా ఆయన వచ్చి మనందరి యొక్క పాపాలని ఆయన తుడిచివేయటకు ఆయన నిర్ణయించుకొని ఆ యొక్క సాక్రిఫైస్ చేశారు. మనందరం కూడా లెట్స్ ఆల్ ఆఫ్ అస్ రిమెంబర్ దట్ గ్రేట్ లవ్, ద ఫర్గివ్నెస్, ద holy blood, the precious blood that has been shed for you and for me and for the mankind. I request Brother Bit to come forward and sing one song. ఎనలేని ప్రేమ నాపైన చూపి నరునిగా వచ్చిన నా దేవా, నా పాపము కొరకు రక్తమును కార్చి ప్రాణమునర్పించిన నా దేవా, ఊహించగలనా వర్ణింపదగునా ఆ గొప్ప శిలువ త్యాగము, ఊహించగలనా వర్ణింపదగునా ఆ గొప్ప శిలువ త్యాగము. కొరడాలతో హింసించిన, మోముపై ఉమ్మి వేసిన, కొరడాలతో హింసించిన, మోముపై ఉమ్మి వేసిన, చెమట రక్తముగా మార్చిన, చెమట రక్తముగా మారిన, ఊహించగలనా వర్ణించదగునా ఆ గొప్ప శిలువ త్యాగము, ఊహించగలనా వర్ణింపదగునా ఆ గొప్ప శిలువ త్యాగము. అలాగే మనందరం కూడా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు తన అప్పగింపబడిన రాత్రి ఆయన శిష్యులతో ఆయన ఇచ్చిన ఆ యొక్క రొట్టె ముక్క, ఆ యొక్క ద్రాక్షరసాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనందరం కూడా ఈ యొక్క సమయంలో 1 Corinthians chapter 11 verse 23లో చెప్పినట్లుగా, For I received from the Lord what I also passed on to the Lord Jesus on the night he was betrayed. He took the bread and when given thanks and he broke it and said, This is my body which is for you. Do this in remembrance of me అని చెప్పినట్లుగా మనందరం కూడా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారిని జ్ఞాపకం చేసుకుంటూ let's all of us remember the body that has given for us on the cross and let's all of us take this bread. అదేవిధంగా in the same way after that supper he took the cup and said, This cup is the new covenant in my blood. Do this as often you drink it in remembrance of me అని చెప్పినట్లుగా మనందరం కూడా మన చేతిలో ఉన్న ద్రాక్షరసాన్ని తీసుకునే ముందు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కల్వరి శిలువలో కార్చిన యొక్క రక్తాన్ని మనమందరం కూడా జ్ఞాపకం చేసుకుంటూ మనందరం కలిసి ద్రాక్షరసాన్ని తీసుకుందాం. Let's all of us remember that and let's close in prayer. Our precious loving Heavenly Father, we want to thank you, Jesus, oh Father. Lord, we praise you and bless your name, O Master, Lord, oh Father. Lord, thank you, Lord, oh Father, Lord, for giving your body and blood for us, oh Father. Thank you, Lord, oh Father, Lord, for helping us, oh Father, Lord. Lord, oh Father, thank you, Jesus, oh Father, Lord, for promising us eternal life, oh Master, Lord, oh Father, Lord. Help us to take this message across the world, oh Master, Lord, oh Father. We love you and we bless your name, oh Master. Thank you, Lord. I pray for each and every person who came here, oh Father. Lord, bless them and protect them and keep them, oh Father, Lord. Lord, there are so many people who have the different needs, oh Master. The physical needs or spiritual needs, oh Master, Lord, oh Father. Bless them, keep them and protect them, oh Father. Lord, whenever we go out and come in, oh Father, Lord, I pray for your protection
over us, oh Father Lord. Thank you, Lord, oh Father Lord, for this church. Thank you, Jesus, oh Father Lord, for each and every person, Lord, of who attended the service today, Lord, oh Father Lord. We thank you, Lord, oh Father Lord, for helping us, oh Father Lord. Lord, help us, oh Father Lord. Protect us the coming week, oh Master, Lord, oh Father. Give us a wisdom and knowledge and understanding how we can deal each every day, oh Master, Lord, oh Father Lord, be pleasing you, and oh Father Lord, not to look after the world, but look after your word and walk in your own way, oh Master, Lord, oh Father Lord. Lord, I pray for your Holy Spirit guidance to us, oh Master. I ask this prayer in Jesus' name I pray. Amen. Amen.